అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ పండగ కన్నా ఇవాళ సినిమా పండగ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు వాళ్ళకి సినిమా కంటే పెద్ద పండగ ఏది లేదు కదా. అయితే పెద్ద సినిమాలు ఎన్ని రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టినా సరే ఒక రకమైన కిక్ వస్తుంది. దాంతోపాటు అందరితో పాటు మనం ఈలలేస్తాము, కాగితాలు చింపి గోల చేస్తాం. కానీ ఒక చిన్న సినిమా, ఒక ఇన్సిగ్నిఫికెంట్ సినిమా అది రిలీజ్ అయ్యి సిక్సర్ కొడితే, అంటే మన క్రికెట్ భాషలో చెప్పాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాకుండా రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ కొట్టినట్టు అనమాట. సో అట్లాంటి సినిమా ఒకటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఎన్ని లేయర్డ్ వీటిలో అది విజయం సాధించింది అనేది ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ మనం ఇవాళ వెళ్దాం. ఆ డైరెక్టర్ యదువంశీ మనతోటి ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ హిమ్ ఆన్ బోర్డ్. హలో సార్. హాయ్ వంశీ. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? గుడ్ సార్. మీరు ఎలా ఉన్నారు? కొద్దిగా లావ్ అయినట్టున్నారు సక్సెస్ తర్వాత. సార్ అప్పుడైతే కొంచెం టెన్షన్గా వర్క్ చేసుకునే వాళ్ళం. తర్వాత ఫ్రీ దొరికింది కదా, అమ్మయ్య అయిపోయింది మా సినిమా. ఐ నో హౌ ఇట్ వర్క్స్. సార్ యు నో ఇట్. సో ఏంటి అసలు ఈ కమిటీ కుర్రాళ్ళుని మీరు ఎట్లా తీసుకొచ్చారు దీనిలోకి? అంటే నేను ఫస్ట్ విన్నది ఏంటంటే ఒక చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగా స్టార్ట్ అయింది ఇది అని. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కొంతసేపు సినిమాలోకి వెళ్తున్నప్పుడు కూడా దానికి పోకడా అది కొంచెం అలాగే ఉంటుంది కూడా. ఒకటి అంటే ఇక్కడొక సీన్ అక్కడొక సీన్ తీసి వీటిని నెమ్మదిగా కుడుతున్నారు అన్నట్టు. బట్ ఒకసారి ఒక 10 నిమిషాలు పావుగంట అయిన తర్వాత చూస్తే మొదట ఒక మంచి నోస్టాల్జిక్ ట్రిప్లోకి తీసుకువెళ్తూ తర్వాత అక్కడి నుంచి ఒక మామూలు ధమాకా కాదు మీరు ఇచ్చింది. అంటే ఇటువంటి సినిమాలో ఇటువంటి సబ్జెక్ట్ని డీల్ చేయొచ్చు అని. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ నాట్ ఎనీమోర్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఒక చిన్న ఒక టీం చేసిన సినిమా లాగా లేదు ఇది. సో చెప్పండి, హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ దిస్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దీన్ని నిజం చేయడానికి మీ ఎఫర్ట్స్ ఏంటి? సార్ అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్లా మొదలు పెట్టలేదు సార్. మామూలుగా చాలా చోట్ల జరిగింది. యాజ్ ఎ డైరెక్టర్ మీకు తెలుసు, అంటే ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా. యాజ్ ఎ డెబ్యూటెంట్ ఒక కథ తీసుకొచ్చి దాన్ని నమ్మి అందరూ ఇంత బడ్జెట్లో చేసేచ్చు కదా, అంత బడ్జెట్లో చేసుకోవచ్చు కదా అని చెప్పి డిఫరెంట్ ప్రొడక్షన్స్లో వెళ్ళింది. చాలా చోట్ల నేను 9 months 8 months 1 year కూడా వర్క్ చేశాను ఇదే ప్రాజెక్ట్ పట్టుకుని. అక్కడ వర్కౌట్ అవ్వాలి. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ వరకు, ప్రొడక్షన్ స్టేజ్ అబౌట్ టు షూట్ ఒక 10 days అన్న ప్రొడక్షన్ నుంచి కూడా నేను బయటకు వచ్చేసాను బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇష్యూస్. ఐ నో హౌ ఇట్ వర్క్స్. నాకు సినిమాకి ఏం కావాలో మనకు కొంచెం తెలుసు కదా. అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే మనం ఒక సినిమాను ఒక్కసారే తీయగలం, ఒక కథను ఒక్కసారే జనాలకు చూపించగలం. ఈసారి ఏదో చేసేద్దాం, రెండో సినిమాకి మాకు బడ్జెట్ వస్తుందని ఒక కొటేషన్స్ చెప్పేవాళ్ళు నాకు చాలా మంది చుట్టూ. నాకు బిలీవ్ ఉండేది కదా. చాలాసార్లు నిజం కూడా అవుతుంది సార్. అంటే అదేదో వాట్సాప్ కొటేషన్స్ కూడా లేకపోతే ఆటో వెనకాల పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి తప్పితే అవన్నీ ఒక సినిమా ఒకసారే చేస్తామనే నమ్మకంతో, ఒక గుడ్డి నమ్మకము నా మీద, నా ఆర్టిస్టులు నేను ఈ 3 yearsలో ఒక 4 years నా జర్నీలో నేను ఆడిషన్ చేయడం, వాళ్ళందరినీ వాళ్ళు నమ్మడం నన్ను. ఈ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్స్. అఫ్కోర్స్ ప్రతి డైరెక్టర్కి ఉండే స్ట్రగుల్సే, బట్ కొంచెం ఎక్కువ పడ్డాం. నాతో పాటు నేను ఇంకో 11 మంది కుర్రోళ్ళకి కూడా ఇచ్చాను అనమాట నా కష్టాన్ని. 11 మంది లాగా లేదు యాక్చువల్లీ, అది 22 మంది లాగా ఉన్నది. రీజన్ ఈజ్ మీరు ఒక జాతర 3 సార్లు జరిగినప్పుడు వాళ్ళని వేరు స్టేజెస్లో వాళ్ళని చూపిస్తారు కదా. చిన్నపిల్లల్ని పక్కవ పెడితే తర్వాత అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల స్టేజ్లో ఉన్నప్పుడు ఒకటి, 30 ఏళ్ల స్టేజ్లో ఒకటి చూపించారు. ఎలా వీళ్ళని అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక 3-4 years పాటు అసలు మీతో పాటు ప్రీ ప్రొడక్షన్లోనే ట్రావెల్ అయి ఉన్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళలో ఎవరైనా బయటకు వెళ్ళిపోయి కొత్త వాళ్ళని తీసుకోవటం అలాంటిది ఏమైనా జరిగిందా? సమ్వేర్ ఒక 2-3 వర్కౌట్ అవ్వట్లేదు నాకు. అంటే మేబీ యాక్టింగ్లో నాకేంటంటే కొంచెం న్యాచురల్ యాక్టింగ్ అంటే నేను ఇష్టం తప్పితే ఏమాత్రం కొంచెం అనిపిస్తున్నా కానీ ఇమీడియట్లీ నేను వెంటనే లేదు ఇలా కాదు అనుకుని మళ్ళీ వెళ్ళాను అనమాట. సమ్టైమ్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది బట్ దాన్ని పోర్ట్రే చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ అయినప్పుడు ఐ ట్రైన్ దెమ్. అంటే యాక్టింగ్లో కానీ థియేటర్స్లో కానీ మళ్ళీ మేమే కూర్చుని థియేటర్స్ని ఇప్పించుకోవడం, ఎమోషన్స్ని ఎలా వర్కౌట్ చేయడం అనేది ఒక స్కూల్ని నడిపాం అనమాట ఒక రకంగా. అంటే కాస్టింగ్ ఎక్సర్సైజ్ ఒక అద్భుతం దీనిలో. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఎందుకంటే అంటే ప్రతి ఫ్రేమ్లోనూ ఆ 11 మంది ఉంటారు. అవును. ఆ 11 మంది అలా ఒక యూనిట్ లాగా, అంటే ఫస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట సేపు వాళ్ళు ఎవరో వాళ్ళని గుర్తుపట్టడానికే చాలా టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. పాత్రలు కొత్తవి, యాక్టర్లు కొత్త వాళ్ళు ఎవరో మనకు తెలియదు. చాలా మందికి అంటే గోదావరి వాళ్ళకి ఆ యాస అది బాగా తెలిసిన, తెలంగాణ వాళ్ళకో లేకపోతే కొంతమంది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకో ఆ యాస కూడా ఒక్కసారి ఇమ్మీడియట్గా పట్టదు. సో ఇన్ని కొత్త వాటిలో వాళ్ళని ఒక దీనిలోకి పడేసి, ఒక రింగ్లోకి పడేసి మాతో జాయిన్ అవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి. ఎగ్జాక్ట్లీ. సో మేము యాక్చువల్లీ ఈ ప్రాసెస్ గురించి చెప్పాలంటే సార్, మొన్న రీసెంట్గా నేను ఒక 50th day
సెలబ్రేషన్ చూశాను నేను మన విమల్ థియేటర్లో. ఇప్పుడు 15 days అంటే చాలా పెద్ద 50 days అంటే ఓకే, మనం ఒక ప్రతి డైరెక్టర్కి ఒక ఇది ఉంటుంది కదా సార్. మన అంటే ఈ మధ్య కాలంలో అయితే ఇదివరకు అంటే 50 రోజులు 100 రోజులు అంటే చాలా హ్యాపీ, అది ఒక పండగ. ఈ మధ్య కాలంలో 2వ వారం ఉంటేనే గొప్ప అంటున్నారు అందరూ. అవి చూస్తూ ఎదిగిన వాళ్ళు మేము అందరం. 2 వారాలు ఉంటే మన సినిమా సూపర్ హిట్ అనమాట, అంటే ఎట్టి పరిస్థితుల్లో 2 వారాలు ఆడించాలి మన సినిమాని. అలాగే ఇదే మైండ్ సెట్లో బయటకు వచ్చు. అలాంటిది 50 days కలిసినాయి, 50 days సినిమాలు జనాలు చూస్తున్నారు. మేము వెళ్ళిన రోజున నియర్లీ 200-250 పీపుల్ వచ్చారు సార్. అంటే ఆడియో ఆల్రెడీ ఇది ఓటీటీలోకి వచ్చింది, బట్ 250 పీపుల్ థియేటర్లో ఉన్నారు. నేను ఎమోషన్ ఎప్పుడు రాలేదు నాకు, అంటే నా కళ్ళలో నీళ్ళు రాలేదు ఏ రోజు. అంటే ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూసేస్తాము, ఎమోషన్ మనం ఫీల్ అవుతాము, అయిపోయి ఉంటాము. థియేటర్లో అందరూ చూసి అందరూ చప్పట్లు కొట్టి అందరూ ఏడుస్తూ గట్టిగా వచ్చి హగ్ చేసుకున్నప్పుడు కూడా నాకు కళ్ళని నీళ్ళు రాలా. 50 days అప్పుడు ఎవ్రీవన్ లేచి డ్యాన్స్లు వేసేస్తున్నారు. మా కుర్రోళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళందరి మీద అరిచేస్తున్నారు పాపం. అంటే ఈ అందరినీ ఆ 18 ఏళ్ళకి ఆ 30 ఏళ్ళకి అలా ట్రాన్స్ఫార్మర్ చేసినప్పుడు వాళ్ళ కష్టం నేను చూశాను కదా సార్. 2 ఏళ్ళు అంటే ఒక ఖర్జూర పండు, ఒక బిస్కెట్, ఒక చిన్న దానిమ్మ జ్యూస్. నేను ఫుడ్ తినకుండా ఉండలేను. అందులోనే మాది గోదావరి జిల్లా సార్. ఫుడ్ లేకపోతే మనం బతకలేం. అవును, అట్లా వాళ్ళకి అడిపెట్టి మనం తింటే కుదరదు. కుదరదు. వాళ్ళతో పాటు నేనే చేసేవాడిని, కానీ ఎక్కువ రోజులు నేను చీట్ చేసేవాడిని. అరే నేను కూడా మీతో చేస్తున్నాను, చేద్దాం పదండి అని చెప్పి నేను తినడానికి అన్నట్టు నేను నటించి సాయంత్రం వెళ్ళిపోయి నా ఫుడ్ నేను తినేసేవాడిని. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా తింటున్నారా అంటే ఎవరు తినేవాళ్ళు కాదంట. అంటే 10 kgs ఒకేసారి తగ్గడం అంటే అది మామూలు విషయం కాదు సార్. 2 నెలల్లో 10 kgs తగ్గేశారు వాళ్ళు. అంటే అంత డెడికేషన్. అదే అంటే ఇప్పుడు ఆలోచిస్తే హైండ్ సైట్ ఇంత జర్నీ చేసి వచ్చారు, ఇంత సక్సెస్ అయింది కాబట్టి దానికి వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్. చేస్తున్నప్పుడు ఆలోచిస్తే అది చేస్తున్నప్పుడు మీకు తెలియదు అసలు యు ఆర్ ఇంటూ డార్క్. ఆ డార్క్లో దాన్ని ఎలా వాళ్ళని మోటివేట్ చేయగలిగారు అన్నాళ్ల పాటు అనేది స్టోరీ సార్. అదే వాళ్ళని ఏదో సాధిస్తున్నాం మేము అని ప్రతిరోజు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి నాకు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్తోనే, పాజిటివ్ బిలీవ్నెస్తోనే సెట్లోకి రావాలి, పాజిటివ్ డేతోనే స్టార్ట్ అవ్వాలనేది నా రూల్ నా టీం అందరికీ. వీఆర్ డూయింగ్ సంథింగ్. మనం నేషనల్ అవార్డు కొట్టబోతున్నాం, మనం ఒక సినిమాని జనాలందరికీ నచ్చేలా చేయబోతున్నాం. ఈ మైండ్ సెట్ నేను ముందే క్రియేట్ చేసేవాడిని. ఎందుకంటే అది నమ్మితేనే మనం అది క్రియేట్ చేయగలమని. అది రాకపోని ముందు వాళ్ళకి నమ్మకం కలగాలి. దాన్ని క్రియేట్ చేసాం మేమందరం. నేను, నా టీము, నా డైరెక్షన్ టీము అందరూ కూడా ద బెస్ట్ టీమ్ తయారు చేసుకున్నాం. నేను నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ కష్టపడి ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా అన్నట్టు పని చేయాలి మనం. తర్వాత సినిమాలు మానేద్దాం కావాలంటే. ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా, సెకండ్ సినిమా కూడా అలాగే వర్క్ చేయాలి అనేది నేను పెట్టిన రూల్. ఇలా 18 ఏళ్ళు అది చూస్తున్నప్పుడు ఎస్ ఐ నో వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ అని. ఎప్పుడైతే 50th day రోజున వీళ్ళందరినీ చూస్తూ వాళ్ళందరూ సెల్ఫీలు దిగుతూ ఆ కుర్రోళ్ళందరినీ గుర్తుపడుతూ గట్టిగా అరుస్తూ డ్యాన్స్లు వేస్తుంటే ఓకే దెన్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్. కంప్లీట్ అవుతుంది అప్పుడు. ఐ స్టార్టెడ్ క్రైయింగ్. అంటే ఓకే వి డిడ్ ఇట్, మనందరం చేసాం అన్నీ. మా అనుదీప్ రాలేదనమాట, అనుదీప్ కాల్ చేసి వి డిడ్ అనుదీప్ అంటే ఏంటి ఈ రోజుకి అనిపించింది కదా నీకు? అవును ఈ రోజు అనిపించింది, నాకు ఫుల్ఫిల్ అయింది. అన్నిట్లోనే వస్తున్నాయి, అందరూ వస్తున్నారు, సమ్ పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి, అందరూ మంచిగా చెప్తుంటే ఓకే ఎవ్రీవన్ నచ్చింది అనమాట, మనం చేసింది నచ్చింది. ఓకే హీరర్ దేర్ ప్రొడక్షన్ మన సినిమా నుంచి కొన్ని నాకు మంచి ఇన్పుట్స్ ఇవ్వడం, నెక్స్ట్ టైం ఇలా చూసి ఇలాంటి చోట్ల తీసుకొని ఏమన్నా వస్తున్నా కానీ అల్టిమేట్ ఆడియన్ జడ్జ్మెంట్ వాళ్ళు ఇచ్చే ఆ జడ్జ్మెంట్లో వీళ్ళందరూ చూస్తుంటే తీసుకురావటం అంతే. ఎంత కష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సినిమా చేయటం ఒకటవుతే, అవును సార్, సినిమా రిలీజ్ చేయటం ఒక పెద్ద ప్రాసెస్. అదే సార్ అసలు ప్రాసెస్. ఎస్పెషల్లీ థియేట్రికల్ ఇది అవుతుంది. ఓటీటీ వాళ్ళు నచ్చి వాళ్ళు తీసుకొని మేము ఒరిజినల్ అని వేసుకుంటామంటే అది వేరు. అవును సార్. బట్ థియేటర్ రిలీజ్ చేయాలి అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రమోషన్ అది తయారు చేయటం, మార్కెటింగ్ టెక్నిక్. ఎగ్జాక్ట్గా సార్. అంటే సినిమాలో మేము చెప్పిన పాయింట్లు కొన్ని చూసి చాలా ప్రొడక్షన్స్ భయపడ్డాయి సార్. భయపడ్డం అంటే అమ్మో నో వీ డోంట్ హ్యావ్ బాల్స్ అన్నారు అందరూ చెప్పడమే డైరెక్ట్. ముందే చెప్పేసి ఉంటే బాగున్నాయి, 1 నెల 2 నెలల టైంలో చెప్పేస్తే బాగున్నాయి, 1 year తర్వాత అలా చెప్తే ఏం చేయాలి అనుకునే ఫీలింగ్ అందరూ. నాకు నా డౌట్ ఏంటి చెప్పనా, ఒకటి ఈ రిజర్వేషన్స్ అనే దాని మీద మీరు చాలా బోల్డ్గా ఒక ఇది ఇచ్చారు. అంటే వాడిని డైరెక్ట్గా వాడిని తిట్టేస్తాడు జాతి తక్కువడానికి, అది చాలా ధైర్యం ఉండాలి మనిషికి. అంటే అక్కడ తిట్టే క్యారెక్టర్లకు ఎంత ధైర్యం ఉండాలో అలా తిట్టించడానికి దర్శకుడికి ఒక 100 రెట్ల ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అంటే వేరు స్టేజెస్లో అది ఫిల్టర్ అయిపోయే ఛాన్స్ ఉంది. అవును సార్. సెన్సార్ దగ్గర దాన్ని ఇమీడియట్గా కట్ చేసి పక్కన పడేయమనే ఛాన్స్ ఉంది. ప్రొడ్యూసర్ మీరు ఆల్రెడీ వాళ్ళు వద్దు అన్నారు అని అన్నారు. సో అంటే నా పాయింట్ ఏంటి అంటే, అండ్ ఆ మాట ఒకసారి అనిపించిన తర్వాత అంటే రిజర్వేషన్స్ ఇది మంచి చెడు అని చెప్పిన వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఆడియన్స్ కూడా చీలిపోతారు మొత్తం. అంటే టోటల్గా పోలరైజ్ అయిపోతారు. సగం మంది అటు వెళ్తారు, సగం మంది ఇటు వస్తారు. సో మీకు భయం వేయలేదా? మీకు ఏ సగం ఎటువైపు వెళ్తారు, అసలు మొత్తం మీద అందరూ పట్టుకొని కూర్చోగలరా? అలా వెళ్ళినా పర్వాలేదు అనుకునే మీరు
ముందుకు వెళ్ళారు? వి డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ సార్ దీని గురించి. అంటే ఐ మెట్ జయప్రకాష్ నారాయణ గారి స్పీచెస్ అవి చూసి వాళ్ళ టీంని మీట్ అయ్యి నేను వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, మనకి గ్రూప్స్ ప్రిపేర్ చేసే లెక్చరర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం. అంటే మనం ఏదైతే తప్పు అనుకుంటున్నామో అది తప్పు కాదు యాక్చువల్లీ. కరెక్ట్. చెప్పే విధానం మాత్రం కరెక్ట్గా ఉండాలి అనేది ప్రాసెస్ అందరిది. ఇక్కడ నేనేం బిలీవ్ చేశానంటే అందరూ అన్నారు ఎస్సీ పీపుల్ని తక్కువ చేశారు, ఓసీ పీపుల్ని ఎక్కువ చేశారు, లేకపోతే కొంతమంది బాగా ఇలా అయిపోయారు, ఏమన్నా వస్తాయేమో అని చూసా. అంతే. అన్నీ ఏం రాలా. ఎందుకు అంటే వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారంటే, ఓకే వీడు చెప్పింది ఏంటి, ఒక ఫలానా అరే మీ నాన్న సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తాడు కదా, మీ నాన్న ఎందుకురా నీకెందుకురా రిజర్వేషను అని అడిగాడు. ఆ వాదన చాలా ప్రామినెంట్గా ఉంది. ప్రామినెంట్గా అంటే దాంట్లో క్లియర్గా నేను స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ మనకి రిజర్వేషన్ చాలా అవసరం సార్. యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలిసిన దీని ప్రకారం, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం రిజర్వేషన్స్ మస్ట్ అండ్ షుడ్. అది ఎవరికి కావాలి? అర్హత ఉన్న వాళ్ళకి. ఒక జనరేషన్ ఎగ్జాక్ట్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఇంటలెక్చువల్ పీపుల్కే బాగా అర్థమవుతుంది, దాన్ని భరించిన వాళ్ళకి చాలా అర్థమవుతుంది. ఇప్పుడు మీలాంటి పీపుల్కి మనలాంటి పీపుల్కి ఎలా అర్థమవుతుంది అంటే, ఓకే ఆల్రెడీ 10 ఎకరాల పొలం ఉంది, నీకు ఎందుకు రిజర్వేషన్? అంతేగా. హూ ఎవర్ ఇట్ ఈస్, ఇదర్ ఇట్ ఈస్ ఓసీ, అదర్ బీసీ ఆర్ ఎస్సీ, హూ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళు ఏం అడుగుతారంటే, అరే మీ నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదా నీకు ఎందుకండి. విలియం అనే క్యారెక్టర్ని అడుగుతాడు, రాంబాబు అనే క్యారెక్టర్ని అడుగుతాడు. అవును. విలియం గడు ఏం అడుగుతాడు, ఆడి మీద కోపం వచ్చి, అరే మీకు 10 ఎకరాల పొలం ఉండి ఆయన రిజర్వేషన్ అదే మీరు స్కాలర్షిప్లు తీసుకోవట్లేదు అని అడుగుతాడు. అందరినీ కలుపుకుంటాడు. అందరినీ కలుపు ఎక్కడికక్కడ అదే ఎక్కడికక్కడ క్వశ్చన్ చేసుకుంటూ వచ్చాను నేను. నాకు ఆ వాదన ఎప్పుడైతే వాడు ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్తాడు, వాడు అక్కడి నుంచి మొదలవుతుంది అది రచ్చ. అరగంట సేపు అలా పట్టుకొని ఉన్నది మొత్తం. నాకు ఆ అరగంట అంటే ఆ అరగంటే క్లైమాక్స్ నాకు నా వరకు. ఆ అరగంటలో మీరు ఎంతగా దాన్ని పైకి తీసుకెళ్ళిపోయారంటే ఇక అక్కడి నుంచి నేను వేరే లోకంలోకి వెళ్ళిపోతాను నేను మొత్తం. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఆ నోస్టాల్జీ అదంతా చూపిస్తూ వచ్చారో అసలు అద్భుతమైన పార్ట్ అది. ఎందుకు అంటే చిన్నవి మీరు ప్రతివాడు ఒక 10 ఏళ్ల క్రితము, 20 ఏళ్ల క్రితము, 30 ఏళ్ల క్రితము ఇవి ఆడుకొని ఉన్నాడు, ఇవి చేస్తున్నాడు. అయితే ఇటువంటి నోస్టాల్జియా చాలా సినిమాల్లో వచ్చినాయి ఇంతకుముందు. సో ఈ నోస్టాల్జియాని నాకు అనిపించింది ఏంటి అంటే, వీళ్ళ క్యారెక్టర్లను పరిచయం చేయడం కోసం, వాళ్ళ వరల్డ్ని తీసుకెళ్ళడం కోసము బాగా యూజ్ చేసుకున్నారు అని చెప్పి. సో ఎట్లా దాని గురించి మీకు ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఆల్ ది డీటెయిల్స్. ఎందుకంటే కనీసం 50-60 చూపించి ఉంటారు మీరు దానిలో. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆమె 90s కిడ్. నేను మళ్ళీ కొన్ని 70s కూడా చూపించారు, కొన్ని అద్భుతంగా ఉన్నాయి. అంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర, అదొక లేయర్, అది 12 సంవత్సరాల జాతర. ఇటు ఈ 18 ఏళ్ళ పాటు మేము చేసిన అల్లరి అసలు నేనేం చేశాను. ఈ 18 ఏళ్ళప్పుడు అన్ని సినిమాల్లోనే మనకి పాతకాలంలో తీసుకుంటే సార్, అంటే మన సినిమాలు చిన్నప్పటి నుంచి మేము చేస్తున్న సినిమాలు ఎక్కడైనా ఇద్దరు స్నేహితులు విడిపోతున్నారు అంటే దానికి కారణం ఒక తక్కువ జాతి అమ్మాయిని ఎక్కువ జాతి అబ్బాయి లవ్ చేయడం, లేకపోతే ఎక్కువ జాతి అమ్మాయిని తక్కువ జాతి అబ్బాయి లవ్ చేయడం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం, విడిపోవడం, కొట్టేసుకోవడం. అసలు ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో నేను క్యాస్ట్ అనేది, లేకపోతే అసలు ఇది కేటగిరీ అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఎస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది మాకు. దట్స్ వేర్ మనందరికీ తెలిసేది, ఓకే మనం ఈ కేటగిరీ అనమాట, మనకి ఈ ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది, వాళ్ళు ఆ కేటగిరీ అనమాట, వాళ్ళకే సీట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ అడిగేది ఎస్సీ ఓసీ, ఇక్కడ గొడవ పడితే దానివల్ల ఉపయోగం లేదు సార్. ఇక్కడ ఎస్సీ ఓసీ అనేవాళ్ళు వాళ్ళని వీళ్ళు అనుకోవడం ఇబ్బంది, అంటే అది తప్పు. అలా చెప్పడం, దాని గురించి ఎవరైనా మనోభావాలు దెబ్బతేనంటే ముందు వాళ్ళే తిట్టచ్చు మనం. ఇక్కడ ఎవరంటే ఎస్సీ వాళ్ళనే క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకంటే దే హ్యావ్ దేర్ రిజర్వేషన్ వాళ్ళకి. నాకు వద్దు అని వాడు ఒకటి బయటకు వచ్చి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. నాకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో మా నాన్న పని చేస్తున్నాడు, లేకపోతే మా అమ్మ ఉంది, మాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మాకు ఇంకా ఈ సిస్టమ్ వద్దు, ఎందుకంటే వాళ్ళు వదిలేస్తేనే వాళ్ళ కేటగిరీలో ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అది నాకొద్దు, వాడు అది చాలు. వన్ జనరేషన్ ఎందుకంటే ఇది వరకు నేను విన్నాను, నేను కథలు చదివినప్పుడు మూతికి ముంత నడానికి తాటాకు కట్టిన రోజులు అంటారు. అది మీకు బాగా తెలిసింది. వాళ్ళు నడుస్తుంటే ఒక కేటగిరీ పీపుల్ని అది వేరే, అసలు ఆ సిస్టమే వేరని చెప్పేవారు. అంటే ఎన్నో దారుణాల నుంచి చూసి వచ్చిన వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఉంది, అదే ప్యూరెస్ట్ సపోర్ట్ అది. దాన్ని ఎక్కడి వరకు ఇవ్వాలి, ఎంతవరకు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అందాలనేది ఇక్కడ ముఖ్యం. అంటే నేను చాలాసార్లు చెప్పాను సార్, ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక జాలర్కి పుట్టిన అబ్బాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చదువుకుని సాయంత్రం వెళ్ళి ఒక 100 రూపాయలకు 200 రూపాయలకు పని చేసుకునే ఒకడు, హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునే ఒకడు, ఇక్కడ వీళ్ళిద్దరికీ సిస్టమ్ ఒకటే, రిజర్వేషన్ ఒకటే అంటే ఎలా కుదురుతుంది? దట్స్ వేర్ వీ హ్యావ్ టు క్వశ్చన్. దానికి నేనేం చేసుకున్నట్టు క్వశ్చన్ చేద్దాం ఒకసారి. ఎవరు అడగట్లేదు అసలు. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, ఆయన కానీ లేకపోతే జయప్రకాష్ నారాయణ గారి, జేడీ లక్ష్మణ్ గారు ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ ముందు ప్రశ్నించడం మొదలుపెట్టి, నా తర్వాత ఆన్సర్లు దొరుకుతాయి మనకు. సో నా మైండ్ సెట్ అక్కడ తయారైంది చిన్నప్పటి నుంచి.
నేనేమనుకున్నానంటే మా సినిమాలో ఒకటి రాశాడు ఒక అబ్బాయి, ఆ చెప్పక తప్పని చెప్పిన తప్పని తప్పు ఎవరిదండి, చెప్పినా తప్పే చెప్పకపోయినా తప్పే, అసలు తప్పు సో చెప్పుకుందాం అసలు చూద్దాం ఏంటి అనేది. దెన్ ట్విట్టర్లో చాలా డిస్కషన్ జరిగినాయి, హీస్ రైట్ అని. కొంతమంది బూతులు తిట్టారు, కొంతమంది అది అన్నారు. బూతులు తిట్టిన వాళ్ళు అందరూ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. రిజర్వేషన్ తీసేయమని ఎక్కడ చెప్పలేదు కదా, రిజర్వేషన్ క్వశ్చన్ ఏం లేదు, గవర్నమెంట్ జాబ్ నీకు ఎందుకు అని అడుగుతున్నాడు, అందులో తప్పే ఉంది. సో దట్స్ వేర్ వి సక్సీడ్. లేట్ 80s ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. అవును సార్, రిజర్వేషన్స్ మీద. అవును సార్. యూనో విపి సింగ్ గవర్నమెంట్ ఇది చేసినప్పుడు అప్పుడు చాలా భయంకరమైన రావణ కాష్టం, మొత్తం కంట్రీ మొత్తం పోలరైజ్ అయిపోయింది. 86 సార్, 80s లేట్ 80, ఐ థింక్ 89 అనుకుంటాను, ఓకే, రిమెంబర్ కరెక్ట్. ఓకే. చాలా పెద్ద గోల్ అయింది, చాలా ఇదైంది. సో ఆ తర్వాత అంటే ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడైతే ముందుకు వెళ్ళి ఇదైందో, సో వీళ్ళందరూ కూడా ఓసీల్లో ఎక్కువ మంది ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ 25 years అసలు పెద్ద రిజర్వేషన్ల గురించి పెద్ద ఇదేమీ గోల చేయటం అనేది లేదు వీళ్ళ వైపు నుంచి. అవును సార్. సో నా డౌట్ ఏముండే అంటే ఇది ఓన్లీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కోసం మాత్రమే అది వాడుకున్నారా మీరు? అంతవరకేనా? లేకపోతే యూ జెన్యున్లీ థాట్ దట్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద స్టోరీ? లేదు సార్, అంటే ఒక 30 ఏళ్ళ జీవితాన్ని చూపిద్దాం అనుకునేది బేసిక్ ఐడియా. ఓకే, బ్యాక్డ్రాప్ మొత్తం అంటే సినిమా ఒక 30 ఏళ్ళ, నా 30 ఏళ్ళ జీవితాన్ని నేను ఎలా చూసానో ప్రతి ఒక్కటి బయోపిక్ అవ్వాలనేది బేసిక్ ఐడియా. బ్యూటిఫుల్. సో వేర్ ఎగ్జాక్ట్లీ ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందంటే 18 yearsకి ముందు మన జీవితం ఒకలా ఉంటుంది, 18 years తర్వాత జీవితం అలా ఉంటుంది. యాజ్ వి ఆల్ నో దట్, అంటే మనం చదువుకోవడానికో అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్ లేకుండా అల్లరి చిల్లరగా బతికే మనకి నిజమైన ప్రపంచం ఏంటో పరిచయం చేసేది సిస్టమ్. దట్స్ వై దే కాల్ యు ఆర్ ఎ మేజర్ నో. ఎగ్జాక్ట్లీ, అక్కడ మేజర్ అవుతాం. సో ఆ 18 years అప్పుడు ఒక ఊరిలో ఆడుతూ పాడుతూ అసలు ఏ ప్రపంచం తెలియకుండా కల్మషంగా ఉండే 18 ఏళ్ళ కుర్రాల మధ్యన సిస్టమే బ్యారియర్ పెట్టింది. దారుణం. అక్కడి నుంచి ఒక అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ది ప్యూరెస్ట్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే సుబ్బు, ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ఎవరైనా సుబ్బు అందులో సినిమాలో. ఎందుకంటే వాడు క్వశ్చన్ చేసింది అసలు తప్పే కాదు, చేసిన విధానం తప్పు. అక్కడి నుంచి వాడు మిగతా వాళ్ళందరూ కనీసం ఎక్కడో చోట డిప్లొమాటిక్గా ఉందామని చూస్తున్నారు, అరే మర్చిపోదాం సమస్యని అంటున్నారు తప్పించి వాడు సమస్యని మర్చిపోట్లా. అది తప్పు జరిగింది కదా, ఈవెన్ వాడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడేది కూడా ఆనెస్టీ తోటే పడతాడు. ఆనెస్టీ అదే మోస్ట్ ప్యూరెస్ట్. అంటే ఆడు అడిగిన విధానం తప్పు మాత్రమే తప్పితే ఆడు అడిగింది మాత్రం తప్పు కదా అక్కడ. ఎప్పుడు కూడా దానికి సారీ అని చెప్పాడు. అలాంటి క్యారెక్టర్స్ అంటే అలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మనకి చెప్పే. మొత్తం 11 క్యారెక్టర్లు కూడా మీకు ఒక్కొక్కళ్ళది వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సర్కిల్ ఒకటి, ఆ సర్కిల్లోనే వాళ్ళు యూనో బిహేవ్ చేయటము. ఎగ్జాక్ట్లీ చాలా అంటే కష్టం అక్కడే వస్తుంది. మీరు ప్రొడక్షన్ చూసుకుంటే దట్ షుడ్ హ్యావ్ బీన్ మై నెక్స్ట్ క్వశ్చన్. మీరు ప్రొడక్షన్ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ప్రతి ఫ్రేమ్లో కూడా జనాలు ఉంటారు విపరీతంగా. ఇంతమంది జనాలు ఉంటారు, ఈ జనాల మధ్యలోకి ఒక 11 మంది క్రికెట్ టీంని పంపించారు మీరు. ఎగ్జాక్ట్లీ సార్. ఈ క్రికెట్ టీంలో ప్రతి క్యారెక్టర్ నాకు తెలిసి తీరాలి, లేకపోతే ఎక్కడో ఒక చోట నేను మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే బ్రిటిష్ అనే చిన్న క్యారెక్టర్ వాళ్ళలో యూనో ఆ చచ్చిపోయిన ఆత్రంగాడు. సో క్యారెక్టర్లు అన్నీ కూడా మొత్తం అవన్నీ వాటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ దానికి ఉంది, క్రియేట్ చేశారు సార్. అయితే అది ఎట్లా, హౌ డిడ్ యూ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్? ఎన్ని రోజులు చేశారు షూటింగ్? 49 days సార్. 49 daysలో కంప్లీట్ అయిపోయింది. 55 days అనుకుని వెళ్ళాం. బట్ తగ్గించారా మీరు? తగ్గించాల్సి వచ్చింది బికాస్ గట్టిగా చెప్పండి, ఎందుకంటే డైరెక్టర్స్ తగ్గించారు. బట్ ఎక్కడ మేము సక్సెస్ అయ్యామంటే అండర్స్టాండింగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి సార్. అంటే మన మేకింగ్ స్టైల్ని, మన ప్రాసెస్ని, మన మైండ్ సెట్ని ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ రోజున మనం మంచి అవుట్పుట్ ఇవ్వగలం. అలాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ మెయిన్లీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు అని చెప్పేసి ఆయనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. మమ్మల్ని మన్యం రమేష్ గారు సార్. మన్యం రమేష్ గారు, ఆయన లేకపోతే మ్యాక్సిమం అంత ఎగ్జిక్యూషన్ లెవెల్ వర్కౌట్ అయ్యేది కదా సార్. నో ఎక్కడ పెట్టాలి డబ్బులు, ఓకే నీకు ప్రతి ఫ్రేమ్లో జనాలు కావాలి, ఎందుకంటే ఊరన్నాక అలాగే ఉంటుంది. ఓకే డన్. అండ్ పొలిటికల్గా కావాలి, జాతర కావాలి. నేను ముందే ఫిక్స్ చేసి జాతర కావాలి, ఇది కావాలి, ఓకే విల్ డూ ఇట్. అందరికీ భయం వల్ల ఏంటంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు వీడు, వీళ్ళకి ఇచ్చే తక్కువ మంది జనాల్ని ఎలా దాన్ని మ్యానిపులేట్ చేసి జనాలకి హ్యూజ్ చూపిస్తాడు. అప్పుడు నేను మా కెమెరామ్యాన్ చేసుకున్న ఒక మ్యానిపులేషన్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక 100 మంది జనాలు నాకు ఇచ్చారు, ఆ 100 మంది జనాల్ని నేను అక్కడ బయట ఏదైనా గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లోకి వెళ్ళి తీయమన్నారంటే ఆ 100 మంది ఆ గ్రౌండ్లో కనపడరు. అదే 100 మందిని నేను ఇక్కడ పెట్టానంటే కెమెరా ఈ గదిలో పెట్టానంటే అది అమ్మో ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారా అని. దట్స్ వేర్ వి సక్సీడెడ్. అంటే మేము ఎంచుకున్న లొకేషన్స్ చాలా కాంపాక్ట్ చేస్తాం.
లొకేషన్ కాంపాక్ట్ చేస్తాము, వైడ్ని ఎక్కువగా వైడ్ చూపించే విధానాన్ని తగ్గించామన్నమాట. వైడ్ చూపించామంటే అక్కడ జనాలు ఎక్కువ పుల్ అప్ వైపు ఉండాలి. సో అక్కడ అదే జాతర అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. జాతరలో జనాలను చూపించక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, జనాలు చూపించినా దానికి ఒక కాంపాక్ట్ ఫ్రేమ్. అంతే, అవును. నేను డిఓపి మాట్లాడుకున్నదల్లా ఒకటే సార్, ఎప్పుడైనా మనం ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్ చాలా నిండుగా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యాక్టర్స్, మెయిన్ యాక్టర్స్ అలాగే కాదు. నా చిరంజీవి గారు నాకు చెప్పారనమాట. చిరంజీవి గారు నన్ను కలిసినప్పుడు ఎవరు గుర్తిస్తారు అబ్బా, ఎవరు గుర్తిస్తారన్న సేమ్ క్వశ్చన్ మీరు రేస్ చేశారు, సార్ అడిగారు. ఎందుకంటే యూ బోత్ నో టెక్నికాలిటీ. నేను రాసుకున్నప్పుడు మేము చేసేటప్పుడు ఎవరైనా గుర్తుపడతారంటారో వంశీ అంటే, చూద్దాం సార్, లెట్స్ సీ అంటే. ఒక ఫ్రేమ్ పెట్టిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, ఆ ఫ్రేమ్లో నాట్ ఓన్లీ మన మెయిన్ యాక్టర్స్ కాదు, దెర్ ఈస్ సమ్ అదర్ లైఫ్ జరుగుతూ ఉంటే, అది ఊళ్ళో ఉన్న తర్వాత ఆ రోడ్డు మీద నడిచేవాడికి ఒక లైఫ్ ఉంటుంది, ఆ షాప్లో కొనుక్కునేవాడికి ఒక లైఫ్ ఉంటుంది, ఇంకొక చోట ఇంకో లైఫ్ ఉంటుంది, జాతరకు వచ్చేవాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ని మనం చూపించు. ఇట్స్ నాట్ లైక్ జూనియర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, జూనియర్స్ అక్కడ పనిచేస్తున్నారు, అలా కాదు. వాళ్ళు కూడా ఈ సినిమాలో పార్ట్ అన్నట్టు ఉండాలని. సో అక్కడ మేము ఏం చేసామంటే కాంపాక్ట్ చేసేసాం ప్రతిదీ. మాకు 30 మంది ఇచ్చారు, ఆ 30 మంది జూనియర్స్ని వాడేసాం అనమాట. 300 మంది జూనియర్ ఇచ్చారు, దాన్ని నేను 1000 మందిని చూపించాలి. ఇక్కడ వాళ్ళు అక్కడ పెట్టాం, అక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టాం. మీకు శంకర్ సార్కి బాగా తెలుసు, అంటే డైరెక్టర్గా మనం ఎన్ని పడాలి ఇవన్నీ. సో అక్కడ మేము ఆ కాంపాక్ట్ అనే ఒక మైండ్ సెట్ని దాన్ని హ్యూజ్గా ఎలా చూపించాలనే దాని మీద వర్కౌట్ చేసాం. వి సక్సీడెడ్ దేర్. ఓ రియల్లీ? ఐ మీన్ ఎస్పెషల్లీ జాతర. ఆ జాతర నాకు అదే అడుగుదామని అనుకున్నాను. మీరు మాటల్లో అనేసారు మీకు బాగా తెలిసిన జాతర అని చెప్పి. అవును సార్. జాతరలో చాలా ఇవి ఉన్నాయి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే వీళ్ళు ఎలా జరుగుతుందనే ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఏ కులం వాడు చేస్తాడు అనేది, ఆ కులానికి చెందిన ఫ్యామిలీకి ఒక ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా స్టోరీకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎగ్జాక్ట్లీ సార్. ఏదో జాతరకి యూనో జాతర గురించి మహత్యం చెప్పి ఊరుకోవటం కాదు. అండ్ దాని ఇంపాక్ట్, ఈ క్యారెక్టర్స్, ఆ కులము, ఆ కులంలో జరిగే హత్య, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి చాలా ఎండింగ్ వరకు. సో ఆ జాతర గురించి ఎంత నిజం, ఎంత మీరు ఫిక్షనలైజ్ చేశారు దాన్ని? అంత నిజమే సార్. అంత ఆ ప్రాసెస్ మొత్తం జరిగేదే సార్. ఓకే. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా పెద్దమ్మ గారు, నాకు విజయ పెద్దమ్మ అని చెప్పేసి మా పెద్దమ్మ గారు ఊర్లో ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటాం అనమాట. చిన్నప్పటి నుంచి నేను 12 సంవత్సరాల క్రితం ఒక చిన్న జాతర చూశాను నేను. ఆ జాతర చూసినప్పుడు మా అమ్మమ్మ పెద్దమ్మ కూర్చొని అసలు జాతర అంటే ఏంటి, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ బాగా కూర్చోబెట్టి చెప్పారు. అప్పుడు ఇంకా కొంచెం అంటే మనకి కొన్ని అడ్లు వస్తాయి కదా మన సెన్సార్కి, కొన్ని పెట్టలేకపోయాను నేను. అది కొన్ని ఉంటాయి అనమాట. అంటే పెట్టనే గోల్ చేసి ఉంటుంది చాలా ఎక్కువ సార్ అది. దీనికి మన గురించి నేను అడుగుదాం అనుకున్నాను సార్. ఈ అవన్నీ కూడా ఎక్కడో హర్యానాలో ఉన్నాయి సార్, వచ్చి సౌత్లో ఎక్కడైనా పెడితే కొంచెం మన కల్చర్స్ కొంచెం అర్థమవుతాయి కొన్ని వాటికి. అవి ఏమన్నా చెప్పచ్చేమో, మీరు వీరశంకర్ సార్లు అంటారు, మీలాంటి వాళ్ళు అడగాలి సార్. అంటే కొన్ని కల్చర్స్ ఉంటాయి కదా సార్, కల్చర్స్ తప్పులు కాదు. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సమ్ లిమిట్స్. ఆ లిమిట్స్ మనకు తెలిస్తేనే మన కల్చర్స్ మనం చెప్పే మనకు అధికారం ఉంటే బాగుంటుంది. చాలా వాటికి మేము పెట్టలేకపోయాం. ఎన్నో మీరు చెప్పారు ఇందాక ఒక క్వశ్చన్లో, ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి ఉంటారు. నేను సినిమా చేయడమే ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నాను. సినిమా చేయడం కదా, సినిమా రిలీజ్ చేయడం అసలు నా పెద్ద తలకండి. డౌట్ లేదు. అసలు ప్రొడ్యూసర్స్ ఎన్ని కష్టాలు పడతారో. లాస్ట్ 10 రోజులు నేను నిహారికని చూసి, పాపం అమ్మాయి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ల దగ్గర, లేకపోతే ఇంకొక చోట థియేటర్స్ మాకు ఇవ్వండి అని చెప్పి, అప్పుడు అనుకున్నా ఒక మెగా డాక్టర్ ఆవిడే ఇన్ని కష్టాలు పడుతుంది. నార్మల్ ప్రొడ్యూసర్స్ ఎలా బతుకుతారు అసలు? నార్మల్ ప్రొడ్యూసర్స్ సినిమాలు ఎలా చేసి రిలీజ్ చేస్తారు అసలు? నా సర్ప్రైజ్ ఏంటంటే ఇవన్నీ తెలుసు అసలు ఆవిడ వచ్చారు అని. అంటే రిలీజ్ నా సంబంధం లేదు, మీరు చూసుకోండి అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీద పడేయకుండా. లేదు సార్, రోడ్ మీదకి దిగింది, మమ్మల్ని అందరినీ చేతులు పట్టుకుని, అసలు మాకు అసలు కార్డు లేదు, లోపలికి రావడానికి ఒక డోర్కి ఒక కీయో లేకపోతే తలుపు కొట్టడానికి ఆ బయట చెప్పులు ఇవ్వడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. అలాంటిది మమ్మల్ని పట్టుకుని ఒక బస్సులో ఆవిడ మాతో కూర్చుని 25 మందిని తీసుకుని మొత్తం స్టేట్ తిరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన అడిగిన లెట్స్ కమ్ టు జాతర. అమ్మమ్మ వీళ్ళందరూ చెప్పడం, అందులో ప్రాసెస్, పందిని కప్పట్టే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. రోజు రాత్రిపూట ఊరంతా తిరుగుతున్నప్పుడు అందరూ తలుపులేసి వేసుకుని ఉండాలన్నమాట, ఎవరు బయటికి రాకూడదు. రజకులు, ఇదివరకు చాకలన్నీ ఎవరు, ఇప్పుడు రజకుల యొక్క ప్రాసెస్ అనమాట. వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కులం వాళ్ళు ఎత్తుకుంటారు. ఒకసారి ఎరకలు ఎత్తుకుంటారు, ఒకసారి ఎస్సీలు ఎత్తుకుంటారు, ఒకసారి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ వాళ్ళ ఊరు బలిచెట్టు తిరుగుతున్నప్పుడు ఆ బలిచెట్టు ఎదురుగా ఎవరు రాకూడదు. బలిచెట్టు రాజు నిజంగానే ఎదురు రాకూడదు. ఎవరైనా వస్తే ఆ ఊరికి వాళ్ళకి అపచారం అని అంటారు. అలా చాలా ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ని నేను
సినిమాలో పెట్టుకున్నాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు గొడవ పడి ఆ కుర్రోళ్ళు ఆ చిన్న చిన్న ఇమ్మెచ్యూరిటీలో అదైతే అసలు దట్స్ హ్యూజ్ ప్రాసెస్ యాక్చువల్లీ. దానికి చాలా మంచి ప్రాసెస్. ఆ పార్ట్ ఎన్ని రోజులు చేశారు ఆ జాతర? జాతర 2 days ముందు జాతర 2 days చేసాం సార్. 2 nights మొత్తం ఫుల్ నైట్స్ చేసాం. తర్వాత ఫైట్ సీక్వెన్స్ ఫైట్ అటు పక్కన ఫైట్ జరిగేది అది ఒక 5 days అది వరకు జరిగింది. లాస్ట్ మళ్ళీ క్లైమాక్స్ షూట్ ఒకటి ఉంది, దానికి కరెక్ట్గా అది చేసే టైంకి తుఫాన్ వచ్చి ఆగిపోయింది. మళ్ళీ అది మొత్తం కొట్టుకుపోయినాయి అనమాట మా సెటప్లు అన్నీ. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళి ఏమో దేవుడే మాకు అప్పుడు మాల్లో ఉన్నాను అనమాట. అన్ని కంగారు పడుకు అన్ని కంగారు పడతా చేస్తున్నాను నువ్వు జాతర జాగ్రత్తగా చేస్తే మిగతా జాతర చేయొచ్చు అని చెప్పేసి జాతర 5 అమ్మవార్లు ఆ జాతర. నాకేమనిపించింది చెప్పనా సినిమా చూస్తుంటే, ఫస్ట్ వాడు ఎప్పుడైతే వాడు కౌన్సిలింగ్కి వెళ్తాడో అక్కడి నుంచి ఒకే షాట్ లాగా అనిపించింది. కెమెరా పట్టుకొని అలా మూవ్ అవుతూ 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 ఉన్నట్టుగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అంతసేపు ఒక ½ an hour అన్ని లేయర్స్ ఉన్న ఎపిసోడ్ని మీ విజయం నాకు తెలిసి ఆ నోస్టాల్జియా క్రియేట్ చేయటమో, ఆ క్యారెక్టర్స్ని తయారు చేయటమో ఇదంతా కాదు. ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్ దాన్ని ఆ ఎపిసోడ్ని ఏదైతే డ్రామా వాల్యూ ఇవ్వాలో, ఎమోషనల్ హై ఇవ్వాలో, అది బహుశా నాకు బాహుబలి తర్వాత అంత ఎమోషనల్ హై దీనిలోనే వచ్చింది. మిగతావన్నీ నేను క్రియేట్ చేసుకున్నా. పెద్ద సినిమాలు చాలా వాటిలో నాకు రావాలి హై ఇక్కడ, అందుకని నేను ఈలగొట్టాలి కాబట్టి నాకు హై రావాలని క్రియేట్ చేసుకున్నది. ఈ సినిమాలో జెన్యూన్గా వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎలా మాట్లాడారో చిరంజీవి గారు, ఎవ్రీబడి అందరూ అలాగే. రవితేజ గారు నిన్న మొన్న కలిసి పర్సనల్గా ఇంటికి పిలిచి మరి హీ మెన్షన్డ్ ఎవ్రీథింగ్ అని అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా కాల్ చేయడం నాకు ఇవే డిస్కషన్స్. హౌ యూ డిడ్ ఇట్, ఆ 30 minutes సీక్వెన్స్ ఎలా చేసావు అసలు విత్ అసలు న్యూ యాక్టర్స్ అని ఎవరు అనద్దని చెప్పు. దే ఆర్ పర్ఫార్మర్స్ అంటే డెఫినెట్లీ దే విల్ బికమ్ సంథింగ్ సార్. నెక్స్ట్ 10 years దే విల్ బీ ఇన్ సమ్వేర్. యాజ్ అ డైరెక్టర్ వి నో దట్ అంటే ఒకటి దగ్గర క్యాపబిలిటీ మనం గుర్తుపెట్టగలం. యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ స్ట్రగుల్స్ అందరూ చిన్న చిన్న నార్మల్ వాళ్ళు ఎవరికేం తెలియదు. ఒకళ్ళేమో బాయ్గా పనిచేసిన అబ్బాయి ఒకడు, బ్రిటిష్ అనే క్యారెక్టర్. ఒకడేమో ఇంటి ఊర్లో వచ్చిన మెడికల్ షాప్ నడుపుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఎదిరించేసి ఇటుకు వచ్చినాడు. ఒక్కొక్కరికి ఒకరు మదర్ లేదు, ఒకరికి ఫాదర్ లేడు. అందరూ ఏదో సాధిద్దాం, మేము హీరోలు అయిపోదామని చిరంజీవి గారు మేమందరం చిరంజీవులు అయిపోదామని వచ్చిన వాళ్ళు అందరూ చిరంజీవులు అయితే అవుతారు అందరూ. వన్స్ యు ఆర్ అటువంటి క్యారెక్టర్స్ అటువంటి ఇదంటే ఆల్రెడీ చిరంజీవి అందరూ చిరంజీవులు అవుదామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఈరోజు గుర్తింపు వచ్చింది సార్. అది చాలా నాకు అంటే వాళ్ళు నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి. నాట్ ఓన్లీ 11 people, ఆ చిన్నపిల్లలు అలాగే సార్. మరి చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళెవరు కూడా వాళ్ళ ఓన్ పేర్లు నాకు ఇప్పటికీ నేను పిలవను సార్ వాళ్ళని. సినిమాలో సుబ్బు ఆత్రం మీ ప్రాబ్లం వల్ల ఆత్రం అనగానే ముగ్గురు పలుకుతారు, మీకు ఇద్దరు పలుకుతారు. చిన్నపిల్లలతో షూట్ చేసినప్పుడు అదే పని ఉండేది సార్. నా అసిస్టెంట్ హేమంత్ అనే అబ్బాయి ట్రైన్ చేశాడు బాగా. తర్వాత మేము దిగి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఎవరెవరికి ఏం క్యారెక్టర్లు ఇవ్వని చెప్పిన తర్వాత దానికి చిన్న డైలాగ్ కూడా వాళ్ళకి పేపర్లో అవసరం. నా 11 మంది హీరోలు పేపర్ లేకుండా సెట్లోకి రావాలి. దట్స్ మై రూల్. అసలు పేపరు డైలాగ్ ప్రిపేర్ అవ్వడం అలాంటివి వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 27B మాంటేజ్ అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి. అలాగే వచ్చారు సార్. ఎప్పుడు కూడా పేపర్ సెట్లోకి తీసుకురాలేదు వాళ్ళు. పొరపాటున మధ్యలో ఎగ్జామ్ ఏదన్నా అయ్యుంటే చచ్చిపోయేవాళ్ళేమో, రాస్తూ కూర్చునేవాళ్ళు. సెట్లోకి వచ్చిన తర్వాత కన్నా మేము ఎక్కువ వర్క్షాప్ నేను 1.5 years చేశాను సార్. వర్క్షాప్ ఇస్ నాట్ ఫర్ డైలాగ్స్, వర్క్షాప్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్. 11 మంది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒరిజినల్గా కావాలి. అక్కడ నాకు సినిమాలో కనబడాలి. నేనేం చేశానంటే రూమ్లో నేను ఆ పని చేసుకుంటూ రైటింగ్ థింగ్స్ లేకపోతే అదర్ ప్రీ ప్రొడక్షన్ థింగ్స్, ఈ కాస్ట్యూమ్స్ ఎక్కువ పని ఉండేది మాకు, ఈ ఆర్ట్ వర్క్ చాలా ఎక్కువ పని ఉండేది మన సినిమాకి. అందులో నాకు బడ్జెట్స్ తక్కువ ఉంటాయి. ఆ బడ్జెట్లోనే చేయాలి మేము, దాన్ని ఎలా పుల్ అప్ చేయాలి, దాన్ని ఈ వర్క్స్ బయట కూర్చోపెట్టి వదిలేసి వచ్చేవాడిని నేను. ఎందుకు వచ్చేసంటే ఒక రోజు వదిలితే మాట్లాడుకునేవారు కాదు, 2 రోజులు 3 రోజులు అలా 10 రోజులు అయిన తర్వాత నువ్వేంటి భయ్యా నువ్వేం చేస్తావు భయ్యా ఓకే ఇదా, తర్వాత భయ్యా తర్వాత యారా, తర్వాత బావా, ఆ తర్వాత ఇంక పచ్చిబుద్ధులు ఉంటాయి కదా, ఆ టైప్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా నీ క్యారెక్టర్ అని దీనిలోంచి ఒకసారి ఓకే నువ్వు విలియం కదా, నేను విలియం అనే పిలుస్తాను రా, ఓకే నేను ఆత్రమా, అరే నన్ను ఆత్రం అని పిల్లని. ఇప్పుడు కూడా అబ్బాయి ఆత్రం అనే పిలుస్తాం మేము. ఒరిజినల్ పేరు తెలియదు. నేను ఇప్పటికీ వాళ్ళని ఒరిజినల్ పేరు ఎప్పుడైనా పిలిచినప్పుడు అన్న మమ్మల్ని అప్పుడే నువ్వు వేరే చేస్తావు దూరం పెట్టేది ఆగండి. నేను పిలవడానికి కూడా నాకు భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా సైన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని సుబ్బు విలియం అని పిలవాలా, ఎప్పటికైనా సుబ్బు అనే పిలవాలి, ఎప్పటికైనా విలియం అనే పిలవాలి, లేకపోతే ఇంకో సూర్య అనే పిలవాలి, శివ అనే పిలవాలి. మన ప్రసాద్ బెహ్రా వీళ్ళందరూ కొంచెం సీనియర్ ఆర్టిస్ట్, అబ్బాయి పెద్దోడు క్యారెక్టర్ చేస్తున్నాడు, డన్ ఫెంటాబులస్ జాబ్. దీనిలో ఇంకొక వెబ్ సిరీస్ అది కూడా బాగా చాలా పెద్ద హిట్స్ అవుతాయి. అతను చేసిన ప్రతి వెబ్ సిరీస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, షార్ట్ రీల్స్ కూడా భలే సక్సెస్. ఆ అబ్బాయి కూడా చాలా బాగా కలిసిపోయి మాతో వీళ్ళందరికీ పెద్దలాగా
పాపం ఆ అబ్బాయి కూడా చాలా మంచి యాక్టర్ సార్. చాలా పెద్ద పేరు వచ్చింది ఆ అబ్బాయికి ఈ సినిమా తర్వాత. ఇప్పుడు ఫస్ట్ సినిమా కథ, సార్ కథ ప్రొడ్యూసర్ అనుకుంది, ప్రొడ్యూసర్ కథ చూసి పెట్టారు. బట్ ఎవర్ హూ ఎవర్ డిడ్ ఇట్, ఎగ్జాక్ట్లీ కథ చూసి భయపడిపోయినా కథ చూసి వచ్చిన కథే మొత్తం మీద. కథ. సో మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఓన్లీ ఇన్సిడెంటల్స్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆ మూమెంట్లో ఆ పాత్రలో కానీ ఆ దీనిలో క్రూలో కానీ ఎవరో ఒకళ్ళు కావాలి కాబట్టి వచ్చిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇది పెద్ద హిట్ అయింది. సార్. సెకండ్ సినిమా ఏంటి? ఎందుకంటే జనరల్లీ యూనో టెన్షన్ పడేది, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ సినిమా ఫస్ట్ సినిమా తర్వాత సక్సెస్ తర్వాత మిమ్మల్ని చూసి వస్తారు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కథను చూసిరారు. అవును సార్. సో వాట్ నెక్స్ట్? ఏంటి మీ ఇమ్మీడియట్ ఫిల్మ్ ఏమవబోతుంది? డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ కంటెంట్ ఓరియంటెడ్ సార్. బట్ నా మైండ్ సెట్ ఏంటంటే అందరూ చెప్పేది వెన్ దెర్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టిస్టిక్ ఫిల్మ్ ఆర్ న్యాచురల్ ఫిల్మ్, వై కాంట్ ఇట్ బి ఏ కమర్షియల్ ఫిల్మ్ అనుకునే మైండ్ సెట్. ఎందుకు మనం ఒక ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఒక మనలో ఉన్న ఒక ప్యాషన్ని బయట పెట్టాలి. సో ఈరోజు నేను కమిటీ కుర్రాళ్ళు అనేది ఇట్స్ నాట్ లైక్ ఏ ఆర్టిస్టిక్ ఫిల్మ్ కాదు, ఇది ఒక పక్క కమర్షియల్ ఫిల్మే. బట్ మన నేటివిటీ, మన రూరల్ థింగ్స్, మన ఎమోషన్స్ని పెట్టు. సో నేను నెక్స్ట్ సినిమా చేయబోయేది మేబీ ఇట్ విల్ బీ విత్ సమ్ అదర్ లైక్ బిగ్ హీరోస్ అని అనుకుంటున్నారు, విత్ సేమ్ ప్రొడక్షన్ హౌస్. అది ఎవరైనా అవ్వచ్చు, బట్ దే షుడ్ బి ఏ కంటెంట్ అనుకుంటున్నాను. కంటెంట్ ఉండాలి కంపల్సరీ. యూ బిలీవ్ అది మెసేజ్ ఉండాలి, మనం చెప్పాలి ఏదో ఒక మెసేజ్ అని బిలీవ్ చేస్తారా మీరు? అదేం లేదు సార్ నిజం చెప్పాలంటే. ఆ కథలోకి అది అవసరం అవుతే ఉంటుంది అనుకుంటున్నాను అంతే. అచ్చా, సో కథే అది కాదు, అదే మెసేజ్ కాదు, కథే మెసేజ్ కాదు, ఆ కథలో అది ఉండాలి. ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడి ఇట్స్ నాట్ అబౌట్ రిజర్వేషన్ సినిమా, జాతర గురించి మాట్లాడి జాతర గురించి కాదు, ఇట్స్ లైక్ ఏ లేయర్. అవును, మనం ఒక కథ చెప్పాలి, ఒక ప్యూర్ కథ చెప్పాలి, ఒక ఎమోషన్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎమోషన్ సార్, దెర్ ఈజ్ నో కనెక్టివిటీ. మనం ఎంత పెద్ద గొప్ప ఇంట్రెస్ట్ అలా సినిమా చేసినా ఇఫ్ దెర్ ఈజ్ నో ఎమోషన్, ఆడియన్ కనెక్ట్ అవడు. హ్యూమన్ డ్రామా వర్క్ సార్. సో నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బి గ్రాండ్ సినిమా. వచ్చినాయా ఏమన్నా ఆఫర్స్ వచ్చినాయా యాక్టర్స్ దగ్గర నుంచి? మంచి ఆఫర్స్ వచ్చినాయి సార్, మంచి ప్రొడక్షన్ హౌసెస్. మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, రామ్ చరణ్కి చిరంజీవి గారికే చెప్దాం అనుకున్నాను, కుదరదు కదా మనకి. సో వాళ్ళకి రెడీయా? డెఫినెట్లీ ఐఎమ్ రెడీ సార్. దే గివ్ ఛాన్స్, డెఫినెట్లీ ఐ విల్ వర్క్. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. ఒక డిఫరెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను, నాట్ లైక్ రెగ్యులర్. అంటే ఇది ఒక వాట్ ఈస్ ద స్లాట్? మీ ఉద్దేశం ప్రకారం ఏ స్లాట్ తెలుగులో ఖాళీగా ఉందని ఒక డైరెక్టర్కి? అంటే ఇటువంటి సినిమాలు రావట్లేదు, ఇది నేను చెయ్యాలి అనేది ఏదన్నా మీ మైండ్లో ఉందా? అలా అనుకుంటలేదు కానీ సార్, అందరూ ఏమంటారంటే, నేను చాలా చోట్ల విన్నాను సార్. అంటే ఈ మధ్యన ట్విట్టర్లో చాలా బాగా నా మీద ట్యాగులు చేసి చాలా మంది పెట్టారు, నో నీడ్ టు టాక్ అబౌట్ మలయాళం సినిమా ఆర్ తమిళ సినిమా, వీ హ్యావ్ విధ్వంసి అని చెప్పేసి, వీ హ్యావ్ దిస్ సినిమా, వీ హ్యావ్ కమిటీ కుర్రోలో అని వచ్చింది అనమాట. ఓకే, ఐ లైక్ ఇట్. ఎందుకు అంటే అందరూ ఏం చెప్పేదారంటే తమిళ సినిమా, మలయాళం సినిమా, వీ హ్యావ్ స్టోరీస్. మనకు విలింనగర్లోనో లేకపోతే మాకు కృష్ణనగర్లోనో, ఆ మణికంఠ రూముల్లోనో ఇంకా కథలు చాలా ఉన్నాయి. అవి కథలుగా బయటికి రావడానికి డోర్స్ రావట్లేదు. నేను అది బిలీవ్ చేస్తాను. మనకు కథలు ఉన్నాయి, మన దగ్గర అలాంటి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్స్ ఉన్నాం మేము. మేబీ హీరోస్ అందరూ మేబీ కొన్ని వాళ్ళ పరిధులు దాటి రాలేకపోవడం, ప్రొడ్యూసర్స్కి ధైర్యం చేయలేకపోవడం, అక్కడ వర్కౌట్ అవుతుంది కానీ మనకు వర్కౌట్ అవ్వట్లేదని అనుకోవడం, అది నాకు తెలీదు. బట్ వీ హ్యావ్ స్టోరీస్. మనం తమిళ సినిమాని మలయాళం సినిమాని పోల్చాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ స్టోరీస్ అనుకుంటున్నాం. ఐ వాంట్ టు బి దట్ డైరెక్టర్. డోంట్ నీడ్ టు కంపేర్ విత్ ఎనీ అదర్ ఇండస్ట్రీస్. వీ హ్యావ్ సంథింగ్. ఇటువంటి సక్సెస్లు, ఇటువంటి మీరు చెప్తున్న అంటే నేటివ్ స్టోరీస్ అవుతాయి, అంటే మట్టి వాసన ఉన్న స్టోరీస్. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు యూ కెన్ డూ ఇట్ ఇన్ ఏ క్విక్ ప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ. యూనో ఒక కంట్రోల్డ్ ప్రొడక్షన్ చేయగలరు. సో ఒక పెద్ద హీరో కూడా ఇప్పుడు మనకు జనరల్గా ఉండే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు 1-2 సినిమాల కంటే ఎక్కువ చేయట్లేదు ఏడాదికి అని. సో ఐ థింక్ ఇటువంటివి కనుక మనం సరిగ్గా ఈ కల్చర్ కనుక ప్రమోట్ అవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేయగలిగే ఇది ఉంటుంది వాళ్ళకి. మేబీ ఐ డోంట్ నో సార్, కానీ ఒక్కటి నమ్మాను సార్ నేను, అంటే డెఫినెట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్ సార్. మనం అనుకున్న దాని కూడా సార్ ప్రొడ్యూసర్ లెక్కలోకి వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ అబౌట్ బడ్జెట్స్, రెమ్యునరేషన్, వాళ్ళకి అన్నీ ఎందుకంటే అందరూ అనుకున్నట్టు ప్యాషన్తో మనం వస్తాము, బట్ బిజినెస్ ఫర్ ప్రొడ్యూసర్స్. డెఫినెట్లీ ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళు ఒక 100 కోట్లు పెడుతున్నారంటే 100 కోట్లు ప్యాషన్తో లేకపోతే ఎవరికో ఫ్రీగా ఎవరిస్తారు సార్? ఎందుకు ఇవ్వాలి అసలు? ఫస్ట్ థింగ్ మన ప్యాషన్ కోసం మన మీద డబ్బులు వాళ్ళు ఎందుకు పెట్టాలి? మనం డైరెక్ట్గా ఎవరన్నా ఒక బెగ్గర్లో లేకపోతే ఎవరైనా కనబడుతుందో 10 రూపాయలు ఇవ్వడానికి ఫస్ట్ ఆలోచిస్తాం, వీడు 10 రూపాయలు కొనుక్కుని ఏమైనా బిల్డింగ్లు కట్టేస్తున్నాడంట అనుకుని ఆలోచించుకునే జనాలు అందరూ ఉన్నాం. అంటే ప్రొడ్యూసర్ మనల్ని నమ్మేందుకు డబ్బులు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ సార్. నాకు తెలిసి ఇట్స్ ఎ బిజినెస్ సార్. నేను డైరెక్టర్లకో లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా చెప్తాను అనుకుని ఇట్స్ ఎ బిజినెస్. మనకు 10 రూపాయలు పెడుతున్నారంటే ఆ 10 రూపాయలు పోనవ్వకుండా ఉండండి ఫస్ట్.
అవును. దానికి మనం కష్టపడదాం. ఆ 10 రూపాయల మీద ఓ 10 ఇంకో 10 రూపాయలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్టర్లు కొంతమంది బాగుపడతారు. ఎందుకంటే ఆ 10 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ మళ్ళీ మనల్ని డైరెక్టర్గా పెడతారు. సో బిల్లి సంథింగ్ ప్రొడ్యూసర్ బాగుండాలని. అది నేను చాలా మందికి చూసాను. ప్రొడ్యూసర్ పోతే మళ్ళీ మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్ రావడానికి చాలా టైం పడుతుంది సార్. వాళ్ళు నమ్మరు ఇంకా. ఇన్ఫాక్ట్ సక్సెస్ ఎవ్రీ సక్సెస్ డస్ దట్. ఓకే, ఈ రోజున మా సినిమా నేను అనుకుంటూనే ఉన్నాం, రూపాయి పోగొట్టకూడదు. ఎందుకంటే 9 కోట్లు పెట్టేశారు బడ్జెట్ మనకి. ఎవరు నమ్మి పెట్టారు? ఒక హీరో లేడు, ఒక డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ లేదు, 9 కోట్లు పెట్టేశారంటే నమ్మకం. ఆ నమ్మకం ఏ మాత్రం ఫెయిల్ అయ్యి ఉంటే రేపొద్దున మళ్ళీ ఇంకొకరు ముందుకు రారు. అది ఎంత ప్రెజర్ అంటే నాకు మళ్ళీ నిహారిక గారు సినిమా ఓటీటీ కమ్మనన్నారు. ఆవిడ వెర్షన్ ఏంటి, ఎందుకు అమ్మాలి అసలు? నా సినిమా థియేటర్లో నేను వేసేటప్పుడు స్టార్టింగే ఇది ఓటీటీకి వస్తుందంటే నువ్వు నా సినిమా చూడకు, ఓటీటీలో ఆల్రెడీ ఇచ్చేస్తానని చెప్పేస్తున్నాను నేను. అంటే ఆ ధైర్యం ఎక్కడది? ముందు నా సినిమా చేయడమే ధైర్యం, మళ్ళీ ఇలాంటి ధైర్యం, అమ్మో అలాంటి ధైర్యం ఎంత కాదన్నా సరే మనకి ఇప్పటికీ థియేట్రికల్ రెవెన్యూ అనేది చాలా పెద్ద రెవెన్యూ. అదే సార్. అంటే మంచి సినిమా సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, అంటే ఆ స్పాన్ ఉంది, ఎగ్జాక్ట్లీ సార్, థియేటర్ పెద్ద స్క్రీన్లో చూడగలిగే స్పాన్ ఉంది అంటే అది పెద్ద రెవెన్యూ. దాన్ని ఎవరైనా ఎందుకు వదులుకోవాలి? దాన్ని ఎందుకు వదులుకోవాలి సార్? డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా సినిమాకి. నాకు కాల్స్ వస్తుంటే అంటే వాళ్ళు కంపేర్ చేసి పెద్ద సినిమాలు కంపేర్ చేసి ఇంతలా సేమ్ వంశీ మీకు నేను ఓ 10 రూపాయలు పెడితే నాకు దగ్గర 30 రూపాయలు 40 రూపాయలు వచ్చినాయి. అది కాదు నాకు కావాల్సింది, నేను 10 రూపాయలు పెట్టాను నీకు. సూపర్. నువ్వు ఎవరో తెలియదు కాబట్టి ఆ 10 రూపాయలు వస్తే నాకు చాలా అనుకున్నాను నేను. మీ నెక్స్ట్ సినిమాకి వాళ్ళందరూ దే ఆర్ యువర్ లాయల్ ఇది కదా, నాట్ ఓన్లీ ఫర్ మీ ప్రొడక్షన్కి. ఎగ్జాక్ట్లీ, మీ దేశం కదా ఎన్ని కోట్లు పెడితే కూడా ప్రొడక్షన్కి అంత వాల్యూ వస్తుంది. సో అప్పుడు మేము హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే వంశీ మంచి డైరెక్టర్లకి మంచి ప్రొడక్షన్స్కి ఒక చిన్న హోప్ ఇచ్చాం మనం. మా కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ చెప్పిన మాట చాలామందికి హోప్ ఇచ్చామని. అట్ ద సేమ్ టైం చాలామంది నాశనం చేయబోతున్నారు. అందరూ కమిటీ కూరలు చేద్దామని వస్తే ఇప్పుడు ఎలా కుదురుద్ది మళ్ళీ? అదో బాధ, అమ్మో అనుకున్నాను సార్ మరీ ఎక్కువైపోతుంది కదా ఇదంతానే. అంటే లేదు వంశీ, హీరో అండ్ దేర్ కంపల్సరీ ఉంటాయి. అందరూ కమిటీ కూరలు 9 కోట్లు పెట్టారు కదా, 7 కోట్లు పెట్టారు కదా, మీ సినిమా కూడా పెట్టేద్దాం అనుకుంటే అన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతాయో లేదో చెప్పలేం. చూడండి ముందు మ్యాక్సిమం మనం స్టోరీకి డబ్బులు పెడదాలి. అది మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా నమ్మి, మంచి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అరే మిస్ అయ్యాం వంశీ, మేము ఆ రోజు నమ్మలేదు నిన్ను అన్నప్పుడు లైక్ ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ సినిమా చేద్దాం. చాలా చిన్న ప్రొడక్షన్, చాలా చిన్న ఇండస్ట్రీ మంది, ఎక్కడికి వెళ్ళినా అందరితోనే పని చేయాలి. సరే సార్ పర్లేదు మళ్ళీ చేద్దాము, ఏదన్నా ఉన్నా నా మైండ్లో చెప్తాను మీకు, మనం కలిపి పని చేద్దాము. బట్ హీర్ అండ్ దేర్ డెఫినెట్లీ వాళ్ళ మాట మనం, మన మాట వాళ్ళు వింటే చాలు మంచి సినిమా. మీరు ఎలాంటి డైరెక్టర్గా అవుదామని అనుకుంటున్నారు? అంటే ఏడాదికి 1, 2 ఏళ్ళకి అంటే స్టోరీ మీద ప్రీ ప్రొడక్షన్ మీద వర్క్ చేసి అలా చేద్దామనా, లేకపోతే రెగ్యులర్గా సినిమాలు చేస్తూ పోవటమా? డెఫినెట్లీ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను సార్. సినిమాలే ఇంకా తెలిసింది. నేను ఏదో వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని, అది మాని సినిమాలో రావడమే సినిమాయే లైఫ్ అనుకున్నాను. ఇప్పుడు ఇంకా వేరే థాట్ కూడా అవసరం లేదు, వేరే పని రాదు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంకా ఈ ప్రాసెస్లో నాకు తెలిసిన వరకు కథ మీద ఎక్కువ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ కథ బాగుంటే డెఫినెట్లీ దాని మీద. కథ యూ మీన్ టోటల్ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ మీరే రాసుకుంటారు మొత్తం డైలాగ్స్ అవి? అన్ని నేను రాసుకుంటాను సార్. నాకు టీం ఉంది, వాళ్ళందరూ కూడా దే వర్క్, అంటే డిఫరెంట్ పీపుల్ని నేను హైర్ చేసుకున్నా. దే వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్ 2-3 సినిమాస్కి వర్క్. మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు రీసెర్చ్ చాలా బాగా చేస్తారు. రీసెర్చ్ ఎక్కువ చేసుకుంటా. ఎక్కువ అంటే ముందు హ్యూమన్ ఎమోషన్స్ మీద వర్కౌట్ చేద్దాం. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, ఒక క్యారెక్టర్ ఉందంటే ఆ క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుంది. యాక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చామంటే యాక్టర్సే బోల్డని తీసుకొస్తారు సార్. అరే నువ్వు ఫలానా ఆత్రం అనేవాడివి, నీ ఊళ్ళో కంగారు పడుతూ ఉంటావు, నీ తీరిది, నువ్వు పలానా ఈ కులానికి సంబంధించి గో అండ్ డూ రీసెర్చ్ అండ్ కమ్ టు మీ. అప్పటికి నా రీసెర్చ్ నా దగ్గర ఉంటుంది, స్కిన్లోకి వెళ్ళగలగాలి. వాళ్ళు నువ్వు లోపలికి వెళ్ళిపో, నువ్వు ఊళ్ళోకి వెళ్ళాలంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్డ్రాప్ ఏంటి, ఫైనాన్షియల్ బ్యాక్డ్రాప్ అని అన్ని ఇన్పుట్స్ మనం ఇచ్చి వాళ్ళ మెంటల్గా నువ్వు అది అని ఓ పరకాయ పరవశం చేంజ్ చేసి ఒక 6 నెలలు అలాగే బతకాలని చెప్పేవాడిని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాంట్లో నుండి వాళ్ళ ఇన్పుట్స్ తెచ్చేవారు నాకు. యాక్చువల్లీ ఇట్స్ అన్ యాక్టర్స్ ఫిల్మ్ సార్, నాట్ ఓన్లీ డైరెక్టర్స్ ఫిల్మ్, వెరీ మచ్ యాక్టర్స్ కరెక్ట్, కంప్లీట్ యాక్టర్స్ ఫిల్మ్. వాళ్ళు 11 మంది చించి అవతల పడేశారు. మేము ఫ్రేమ్ పెట్టుకోవడం, లైట్స్ సెట్ చేసుకోవడం మాత్రమే మా పని. అక్కడికి వెళ్ళిన తర్వాత నో టేక్, అరే బాగాలేదురా అని చెప్పడానికి నాకు స్కోప్ ఇవ్వాలి. వాళ్ళ మూమెంట్స్ కూడా మీరు ఇది చేశారా? మొత్తం రిహార్సల్స్ అంటే అవన్నీ యాక్ట్ చేసి చూపించాను అందరూ. వెరీ గుడ్. అందరితో యాక్ట్ చేసి యాక్టింగ్లో ఎలాంటి ఏడుపులు కావాలి, ఎలాంటి నవ్వులు కావాలి, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ కావాలి, ప్రతి క్యారెక్టర్ దగ్గర వాళ్ళతో ఒక్కొక్క నైట్ కూర్చోవడం, మళ్ళీ 2 days తర్వాత వాళ్ళ ఇన్పుట్స్ తీసుకురావడం, వాళ్ళే మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ స్కోప్ వాళ్ళకి బ్యారియర్ లాంటివి లేకపోతే అడ్డులు
అలా ఏం ఉండకూడదు. ఉండకూడదు. నేను అన్ననే నువ్వు వచ్చి చెప్పు అంటే వాళ్ళే తీసుకొచ్చి మేము ఇలా చేస్తామన్నా, బాడీ లాంగ్వేజ్ చెయ్యి ఇలా పెడతామన్నా. అండ్ 11 మంది కలిసి చేయాలి అది. ఎగ్జాక్ట్లీ. ఎవరికి వాళ్ళు చేసుకోవటం కాదు ఇది. ఆ సీన్లో పర్టికులర్గా రిజర్వేషన్ సీన్ సార్. వాళ్ళు దగ్గర మేము 12 బ్లాకులు పెట్టాం. అందరూ మూవ్ అవుతూ ఉంటారు. 12 బ్లాక్స్ 12 సింగిల్ టేక్స్. ఎవరికి అదేంది 12 సింగిల్ టేక్స్లో 90% హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ అన్ని. ఆ క్వశ్చన్ అదే ఉండే, ఎడిటర్ ఎంత తిట్టాడు మిమ్మల్ని అని చెప్పాను. ఎందుకంటే హ్యాపీ సార్ అది ఇలా చేస్తుంటే హ్యాపీ. హ్యాపీ. అదే అదే ఎడిటర్ వచ్చింది అంటే ఎక్కడ కట్ చేసినా సరే మళ్ళీ కంటిన్యూటీ అయితే మిస్ అవ్వట్లేదు. హీర్ అండ్ దేర్ ఏమైనా ఉండే కానీ అది పెద్ద ఆల్మోస్ట్ లైక్ మల్టీ క్యామ్ సెటప్ మీరు చేసింది. మల్టీ క్యామ్ సెటప్ అన్ని సీన్స్. మళ్ళీ విజయ్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ సార్. నైస్. విజయ్ మాస్టర్ అయితే ఆ రన్ తర్వాత అదంతా కూడా బ్రిలియంట్. మాస్టర్కి చూపించి సార్ నాకు ఇలా మలయాళం సినిమాది స్పానిష్ ఈ సినిమాలు రిఫరెన్స్ తీసుకుంటూ 10 seconds నాకు ఆ మూమెంట్ ఇమీడియట్ నాకు అది జల్లికట్టు గుర్తొచ్చింది ఆ పార్ట్ అంతా కూడా. అలా పెట్టగానే మాస్టర్ ఆపే అన్నారు. స్వామి నేను స్వామాలు వేసుకున్న స్వామి ఇట్ విల్ బి ఏ రిఫరెన్స్ ఫర్ నెక్స్ట్ 10 years అని తెలుగు సినిమా. ఐ విల్ మేక్ ఇట్ దట్స్ ఓకే అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన మా భయం మళ్ళీ ఏంటంటే కమర్స్ అంత పెద్ద మాస్టర్ కదా. అవును. అమ్మో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఏమో పెద్ద వాళ్ళకి చేశారు, గుద్దితే అక్కడికి వెళ్ళి గోడవతలు పడతారు. ఇప్పుడు మనకు అవసరం ఎట్లా కొడతారు సినిమా అంతా చేసుకున్నాను, కొరియోగ్రఫీ కూడా మేమే చేసుకున్నాము, మేము మా ఫ్రెండ్స్ అందరం చేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది మాస్టర్కి చెప్పలేమేమో అని భయపడ్డాం. రమేష్ గారు కూర్చోబెట్టి లేదు ఒక పెద్ద ఆమెను కావాలి, నువ్వు పెద్దానికి నువ్వే చేసుకుంటానంటే ఎలా కుదురుద్ది, షేర్ యువర్ వర్క్ అనేవారు. నాకేమో భయం సార్, ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి నేనే అన్నీ అనుకుంటా వచ్చి వాళ్ళ ఫార్మాట్ లో ఉంటారు వాళ్ళు. నాగబాబు గారు ఒకరు నాకేం చేశారంటే మైండ్లోకి ఒకటి ఎక్కిచ్చారు. మొత్తం కథ చెప్పిన తర్వాత నాగబాబు సార్ ఏమన్నారంటే, అరే నీకు మాస్టర్లు కొరియోగ్రఫీలు ఎవరు అవసరం లేదురా, నువ్వే అన్ని కంపోజ్ చేసుకుంటున్నావు, నీకు అసిస్టెంట్ ఇస్తే చాలని చెప్పేశారు నాకు. నేను ఓకే నీది అవుతే నేనే చేసుకోగలను అనమాట, నేను చేసేసుకుంటా. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 ఎలా చేస్తారో నేనే కొరియోగ్రఫీ చేసేసుకుంటా అని ఏదో వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్వేర్ మనం ఎవరి పని వాళ్ళతో చేయించుకుంటాను చెప్పేది అన్నారు. అలాగా నేను కూడా ఎవరి పని వాళ్ళని చేపిస్తే ఇలాగే అవుట్పుట్ ఉంటుంది అనిపించింది అనమాట. మన విజన్ మాత్రం వాళ్ళకి చెప్పగలిగితే కరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ. విజయ్ మాస్టర్ అర్థం చేసుకుని బ్రిలియంట్. అదే చాలా బాగుంది. మాస్టర్ ఒక క్యామ్ మనం హ్యాండ్ ఉందాము, ఒక క్యామ్ మనం జిమ్మి మీద ఉందాము, మొత్తం ఊర్లోకి దిగిపోయి ఈ 11 మంది కాదు 12 కూడా కొట్టుకుంటున్నాడు ఆడే కెమెరామ్యాన్. ఈ 12 కూడా చూస్తున్నాడు మాస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు. అదే రేస్ లో ఒక కెమెరా ఒకటి వాళ్ళకంటే ఫాస్ట్ పరిగెత్తుంటాడు వీడు. కెమెరామెన్ మా కెమెరామెన్ తోపు సార్ రాజు గారు. దానికి తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్. టెల్ మీ అబౌట్ సంథింగ్ హి ఈజ్ వెరీ బిగ్. సాంగ్స్ అలా ఉన్నాయి అండ్ ఆర్ఆర్ అంత బాగా చేశాడు. We are going to collaborate again sir. Very good. Definitely it's going to be something. ఎందుకంటే అనుదీప్ నాకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇండస్ట్రీలో. మేమిద్దరం 3 ఏళ్ల పాటు పని చేస్తున్నాం. అతను ఆర్ఆర్ ఇస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాను. మీరు ఒకటి చెప్పండి నాకు, అంటే ఫ్రెండ్స్గా ఉండాలా ప్రొఫెషనల్స్గా ఉండాలా? నో నీడ్ టు బి ప్రొఫెషనల్ సార్. ఐ థింక్ ఫ్రెండ్లీగా ఉంటాం అవసరమా లేకపోతే ఫ్రెండ్లీ సార్? అంతేనా? నా కల్చర్ నేను అలా వర్క్ చేస్తాను సార్. అంటే ఒక ఫోన్ మనం చేస్తే అబ్బా మళ్ళీ ఫోన్ చేసాడు అనుకున్నాడు మనకు వద్దు. ఫోన్ చేయగానే మచ్చా చెప్పరా ఈ ఫోన్ కాస్ట్ ఇంత మీటర్ పడింది లేదు అంటే ఫోన్ చేయగానే నాకు ఇక్కడ ఏదో అనిపిస్తుందంటే సరే ముందురా నువ్వేమనుకున్నావు నాకు చెప్పు, దాని మీద వర్క్ చేస్తా అనుకున్నాడు కావాలి. అది ఎంత పెద్దోళ్ళు అయిపోయినా ఎవరైనా సరే ఆ వర్క్ కమిట్మెంట్, ఆ వర్క్ డెడికేషన్ వీళ్ళిద్దరి మధ్యన ఆ టెక్నీషియన్స్ మధ్య ఉండాలి సార్. ఫోన్ చేయగానే భయ్యా నేను ఇంకో వేరే సినిమా పని చేస్తున్నాను ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న షూట్ కదా, రేపు మార్నింగ్ కల్లా నీ చేతిలో ఉంటుంది అన్నాడంటే అది నమ్మక్కలేదు మనం. అంటే ఏంటంటే అలా కొట్టేసి ఆ రేపు మార్నింగ్ మనకు కావాలంటే అది ఇంకా చచ్చినట్టు మనం ఒప్పుకోవాలి. ఇంకా అలాంటి పొజిషన్ మాకు వద్దు అని నేను ఫిక్స్ అయిపోయా. అనుదీప్ అలాంటి పర్సన్ అనమాట. మార్నింగ్ 6 7 స్టార్ట్ చేస్తాడు. చూడటానికి లుక్స్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ డెడికేటెడ్, నో నథింగ్ ఎడిక్టెడ్ యాక్చువల్లీ. నైస్. అతనికి ఏ అలవాట్లు, మంచి కుర్రాడు, కమిటెడ్ కుర్రాడు. ఏదన్నా చెప్పినా కానీ నాకు ధైర్యంగా ఇది బాగాలేదు అని చెప్పేస్తాడు. ఆ బాగుందంటే ఎగ్జైట్ అవుతాడు. దట్స్ వేర్ మనం కనెక్ట్ అవుతాం. అలా నాకు రాజు గారు క్రియేట్ చేయగలడా ఎక్కడికక్కడ లేయర్స్ కావాలంటే చేయగలడా వెంటనే. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ హీల్ బికమ్ ఎ లెజెండ్. వెరీ గుడ్. అది నేను నమ్మగలను. అనుదీప్ విల్ బికమ్ ఎ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే అతను చేసే ప్రతి సినిమాలోనూ ఒకటి వచ్చేస్తుంది, ఒక ఎఫర్ట్, ఒక ఎమోషన్ పెట్టేస్తాడు అని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే 3 ఏళ్ళు నేను పనిచేస్తాను. ఈ 11 పాటలు ఇస్తే 11 పాటలు సూపర్ హిట్లు. 11 పాటలకి ఒక ఎమోషన్ ఉంది. ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క పాటని బాగా ఇదవుతున్నారు.
ఆ రోజులు మల్లీరావు కానీ, ఆ హుయిరే హుయిరే అనే సాంగ్ కానీ, ఓ బాటసారి రామగోజారి గారు రాసింది, కృష్ణకాంత్ గారు కూడా అదే మాట అన్నారు. నా జీవితంలో ఈ మాట గుర్తుండిపోతుంది నాకు. రామజోగి గారు మాట అన్నారు. సో కాస్ట్ గురించి మాట్లాడాం మొత్తం. కాస్ట్ అంటే నాట్ ద రిజర్వేషన్స్ అండ్ కాస్ట్, బట్ మీ దీని గురించి యాక్టర్స్ గురించి, క్రూ గురించి చెప్పండి. క్రూ బికాజ్ అంటే ఇటువంటి ప్రొడక్షన్ టు పుల్ ఇట్ ఆఫ్ ఇన్ 49 days అది మామూలు విషయం కాదు ఇది. సో మీ సినిమాటోగ్రాఫర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, దెన్ మ్యూజిక్, ఆర్ట్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ ఆర్ట్ డైరెక్టర్ అంటే నా లొకేషన్స్ గురించి అడుగుదామని అనుకున్నాను. లొకేషన్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ దెన్ ఎడిటర్, వీళ్ళ గురించి ఒకసారి ఐ మీన్ జస్ట్ గివ్ ఏ బ్రీఫ్. ఎదురోల్ రాజు గారు అని చెప్పేసి మన డిఓపి రాజు గారు సార్, ఆయన హ్యావ్ డన్ సమ్ మ్యూజికల్ వీడియోస్. అరుపు అని చెప్పేసి అప్పట్లో బాగా ఫేమస్ అయిన అది. మనసానమ్మ అని ఒక దానికి ఆస్కార్ చాలా మంచి అవార్డ్స్ 535 అవార్డ్స్ వచ్చినాయి. అవును, దీపక్ ఎగ్జాక్ట్లీ దీపక్. ఆ వర్క్ చూసి నేను ఎప్పుడో మీట్ అయ్యాను. తర్వాత హీరోయిన్ దగ్గర మేము 2 years ఎప్పుడు కలవలేదు. ఒకసారి నేను ఎప్పుడైతే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లోకి వచ్చానో నిహారిక గారు, రమేష్ గారు సజెషన్, అదే ఆయన అయితే నాకు చాలా బెనిఫిట్ అవుతుంది, నా మైండ్ సెట్లో ఉన్నారని చెప్పేసి. ప్రొడక్షన్ మారింది అన్నారు ఫస్ట్లో, మారినప్పుడు వీళ్ళు మారారా? ముందు ఉండేవారు సార్, హీరోయిన్ గారు ఉండేవారు అక్కడ, వాళ్ళు పరిచయం చేసిన టెక్నీషియన్స్, వీళ్ళు పరిచయం చేసిన టెక్నీషియన్ ఉండేవారు. బట్ ఎన్ని రోజుల షూటింగ్ అయింది బిఫోర్ నిహారిక కేమ్ ఇన్? అసలు ఇక్కడ అసలు అవ్వలేదు. సో డైరెక్ట్ సినిమా స్టార్టే నిహారిక గారు వచ్చిన తర్వాతే మొత్తం అన్నీ జరిగినాయి. దానికి ముందు ఆడిషన్స్ మాత్రమే అయినాయి. ఆడిషన్స్, సమ్ ప్రీ వర్క్స్, పేపర్ వర్క్స్ తప్పితే మీకు ఇప్పుడు మిగతా టెక్నికల్ వర్క్స్ ఏం స్టార్ట్ అవ్వాలి. ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా సార్, రెగ్యులర్ అదే ప్రాపర్ స్టూడియో ఫిల్మ్, ప్రాపర్ ప్రొడక్షన్ ఫిల్మ్, కంపెనీ ఫిల్మ్ ఇది. రాజు గారు మీన్స్ లైక్ పని రాక్షసుడు అంటారు కదా సార్, ఆ టైప్ మనిషి అనమాట. క్లారిటీ, ఒక బ్లాగ్ పెడితే రెండో బ్లాగ్ సేమ్ బ్లాగ్ పెట్టాడు. లైటింగ్, పరిగెడతాడు అతనికి. అంటే మాకున్న ప్రొడక్షన్ బడ్జెట్ థింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద టీం మాకు రాదు. 360 లైట్ సెటప్ రాదు. మాకుండేది ఏంటంటే రోజుకి 14 మాంటేజెస్ చేయాలి మేము. ఒకరోజు 24 మాంటేజెస్ చేసాం విత్ ద లైట్ సెటప్స్, విత్ ఆర్టిస్ట్, 11 మంది ఆర్టిస్టులు, వాళ్ళ డ్రెస్సులు మార్చాలి, అన్నీ మార్చాలి, అన్నిటికి. ఈయన పరిగెడుతూనే ఉంటాడు అనమాట. బికాస్ ఆఫ్ హిస్ ఫ్రేమ్స్ నాకు ఎవరో పెద్ద ఆయన చెప్పారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ 19 చెప్పారు, ప్రతి ఫ్రేమ్కి ఒక ఎమోషన్ ఉంది, ప్రతి ఫ్రేమ్కి ఒక అర్థం ఉంది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇంటర్వెల్ బ్లాక్లో ఇలా పరిగెడుతున్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఏడుస్తారు. అమ్మవారి కళ్ళలోంచి నీళ్ళు ఎలా వస్తాయంటారు. అండ్ ఆ ఇంటర్వెల్ షార్ట్స్ కానీ, ఆ పైనుంచి నెత్తిమించి పడిపోయేవి కానీ, అంటే నాకు ఇది వచ్చింది కూడా చెప్తున్నా. చిన్న చిన్న దగ్గర ఎక్కడైతే మీరు ఎమోషన్ ఆపాలో అక్కడ ఆగి నింపాదిగా చెప్పి అప్పుడు మూవ్ అవుతాం. ఈవెన్ వీళ్ళు పిల్లలందరూ కూడా అలా జాతర గురించి ఆయన పెద్ద ఆయన చెప్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ అలా గాల్లోకి చూసినప్పుడు మీ పేరు పడుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అది కూడా నెమ్మదిగా ఆగి చెప్పారు. దట్ ఈస్ వాట్ మేడ్ మీ యూనో ఓకే, ఏ తొందర ఏం లేదు మనిషికి. పరిగెట్టాల్సిన అవసరం లేదు సార్. అందరూ ఏమంటారంటే 2 గంటల్లో చెప్పేద్దాం మా కొత్త సినిమా కదా, లేకపోతే 2 గంటలు 10 నిమిషాలు చెప్పేద్దాం. ఓ ఐ హావ్ సీన్. ముందు కథ చెప్దాం, ఆ కథ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఆ కథ వర్కౌట్ అయ్యే విధంగా ముందు పేపర్ మీద ఎడిట్ చేద్దాం. నేను సెట్కి వెళ్ళిపోయి సెట్లో అంతా తీసి ఎడిట్కి వచ్చిన తర్వాత చూద్దామంటే ఓ 2-3 రోజులు వేస్ట్ అవుతుంది కదా. అలా కాదు, పేపర్ ఇక్కడ కూర్చుని డ్రామా ఇక్కడ వర్క్ అవుతుంది, ఇక్కడ పేసీగా వెళ్ళాలి, ఇక్కడ ఆగాలి, మీరు చెప్పినట్టు ఇక్కడ ఆగి చెప్పాలి, ఇక్కడ పరిగెట్టేయకూడదు. అలా కొన్ని సీన్స్ని మనం వర్కౌట్ చేయడానికి రాజు గారు ఎడిటర్ మీరిద్దరు కూర్చునేవారు. అంటే టేబుల్ మీద ఎడిటర్ని కూర్చోపెట్టాను నేను. అది ఓకే, లెట్స్ రీడ్ ఇట్ అవుట్. ఎక్కడైనా డైలాగ్ రిపీట్ అవుతుందా, సేమ్ ఎమోషన్ మళ్ళీ స్టార్టింగ్ మన యాక్ట్ 1లో కానీ యాక్ట్ 2లో కానీ రిపీట్ అవుతుందా, సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా రిపీట్ అవుతుందా, కట్స్ మళ్ళీ ట్రాన్సిషన్స్ ఎక్కువ ఉన్నాయి మాకు. ఆ ఎలక్షన్ ఎపిసోడ్లో కానీ ట్రాన్సిషన్స్ ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ మన సుబ్బు నుంచి ఉంటే ఆ ఎడిట్ కట్లు అవన్నీ కూడా ప్రీ ప్లాన్ సార్, కంప్లీట్ ప్రీ ప్లాన్డ్. రాజు గారిది అట్ ది సేమ్ ఎడిటర్ అన్వర్ గారిది ఆ బాండ్ మా ముగ్గురిది ఇలా కూర్చొని ఒక ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అసలు. సో ప్రీ ప్రొడక్షన్ టైం నుంచే తను ఎడిటర్ వాజ్ ఆన్ బోర్డ్. ఎప్పటి నుంచో 3 years నుంచి ఎడిటర్ వాజ్ ఆన్ బోర్డ్ యాజ్ ఎ ఫ్రెండ్. వి ట్రావెల్, వి డిస్కస్. సో ఇక్కడ కమిటీ కుర్రాళ్ళు నడుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, మేమందరం కూర్చోవడం, గొడవలు పడ్డం, అన్ని ఇసరడాలు, ఇంకా ఎడిటర్కి డైరెక్టర్కి, డిఓపికి డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టర్కి జరిగే అన్నీ జరుగుతాయి. బట్ ఆల్ ఈజ్ ఫర్ సినిమా. అలా వాళ్ళ ముగ్గురు ఇన్పుట్స్ సార్. నేను కూర్చొని వింటా. ఫస్ట్ ఐ టేక్ ఒపీనియన్స్, విల్ సిట్ డిస్కస్ హియర్ అండ్ దర్. ఓకే, ఇది కాదు, ఇది చెయ్యాలి అంటే ఓకే, ఇంకా అయిపోయింది. ఒకసారి డాట్ అనుకున్నా అంటే డాట్, ఇంకా చెయ్యాలి అన్నాడంటే సంథింగ్ అతని మైండ్లో ఒకటి ఉంది. అది మనకు నచ్చాల్సిన అవసరం లేదు, మేబీ డైరెక్టర్ నమ్మచ్చు. అలా వర్కౌట్ అయినవి చాలా ఉన్నాయి. చేసిన తర్వాత ఇలా కాదు వంశీ, మనం ఇక్కడే ఎడిట్ చేద్దాము, ఇది అవసరం లేదు అసలు అని ఎడిటర్ చెప్పిన కూడా నేను కూడా యాక్సెప్ట్ చేసిన ఉన్నాయి.
డిఓపి కూడా లేదు సార్ బ్లాక్ ఇలా వద్దు, మనం కొంచెం డిఫరెంట్గా వెళ్దాము అని ఆయన చెప్పిన ఉన్నాయి. సింగిల్ షాట్ మేకింగ్స్ చాలా మాకు వర్కౌట్. ఫస్ట్ కట్కి ఫైనల్ కట్కి ఎంత తగ్గించాల్సి వచ్చింది? నిజం చెప్పాలంటే సార్ ఫస్ట్ కట్లో ఫస్ట్ హాఫ్ అసలు కట్ చేయలేదు సార్. ఫస్ట్ హాఫ్ ట్రిమ్ అయింది అంటే షార్ట్ ట్రిమ్మింగ్స్ ఆఫ్టర్ డబ్బింగ్. సెకండ్ హాఫ్లో మేబీ 6 minutes అనుకోండి సార్, అంతే. అంటే మేము ఏం తీసామో అది పెట్టేసాం సినిమాలో. అండ్ స్క్రిప్ట్ ఏం రాసుకున్నారో అదే తీసాం, అస్సలు దానికి మించి ఇలా మాకు హీర్ అండ్ దేర్ కొన్ని సీన్లు రాసుకోవటము, దాన్ని ఇది దీనప్పుడు స్క్రిప్ట్ అప్పుడు బాగుంది కాబట్టి తీయటము, తీసిన తర్వాత ఏం లేదు సార్ అలాగా. ఎవ్రీథింగ్ ఉంది. మాంటేజెస్ మిస్ అవుతాయి. అంటే ఓకే ఎలక్షన్ పంచ్ ఎక్కువ అవుతుంది, ఆడియన్ బోర్ ఫీల్ అవుతాడని చెప్పేసి హీర్ అండ్ దేర్ కట్ చేసిన వాళ్ళిద్దరిని ఎదురెదురుగా తీసుకొచ్చి చెప్పేయటం బెటర్ అని అలా కంప్లీట్ అయిపోయింది సార్. అక్కడ కూడా స్పీచ్లు ఏవో ఇదిగా లేదు, ఎలక్షన్ స్పీచెస్ కూడా ఊళ్ళో స్పీచ్ లేదు సార్. అవును, ఊళ్ళో మాకు ఊళ్ళో ఏంటంటే నేను చూసినప్పుడు ఆళ్ళలో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడాలనుకుంటారు, తీసుకొచ్చి పెడితే మన రోడ్లు ఎలాగైతే అని చెప్పేసి ఊళ్ళో అంటారు కదా, సేమ్ అలా మాట్లాడాలు ఈయన మాట్లాడాలు. మ్యూజిక్ దాన్ని బాగా ఎలివేట్ చేశాడు, మ్యూజిక్లో చాలా బాగా ఎలివేట్ చేశాడు. అంతే సార్. మొత్తం ఈ నలుగురు పిల్లర్స్ ఇంక్లూడింగ్ మా ప్రొడక్షన్ డిజైనర్ టుక్ అస్ టు 90s. అతను చాలా ఎక్కువ ముంబై, హీస్ ఫ్రమ్ ముంబై. ఆర్ట్ డైరెక్టర్ వచ్చి విష్ణు అని చెప్పేసి ఒక అబ్బాయి అనమాట. మన నందు ఫిల్మ్కి 35 ఫిల్మ్ కూడా అతనే చేశాడు ఆర్టిస్ట్. విష్ణువర్ధన్ అని కొత్త కుర్రాడే. ఆ అబ్బాయి ఇక్కడ అన్నీ తెలిసిన అతను అనమాట. గ్రౌండ్ లెవెల్లో అతను వర్క్ చేశాడు. ప్రణయ్ నైని అని చెప్పేసి హీస్ ఫ్రమ్ ముంబై అనమాట. హీ గేవ్ అస్ ప్యాలెట్ ఆఫ్ ది ఫిల్మ్. మీకు బడ్జెట్ అని చెప్పారు, యువర్ బడ్జెట్ లుక్స్ రియలీ గుడ్. ఐ మీన్ మంచిది. కొత్త వాళ్ళు అందరూ సార్, లొకేషన్స్ మోరార్లెస్ మీ కంట్రోల్లో ఉన్నవే. అవును సార్. సో ఎక్కడ పెట్టారు మీరు బడ్జెట్ అంతా? జాతర సార్, జనాలు మీరు చూసారు చూడండి, ఎప్పుడైతే ఫ్రేమ్ మీద కనపడుతుంది ఫ్రేమ్ జనాలు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇఫ్ మనం ఇక్కడే హైదరాబాద్ చుట్టుపక్కల చేసామంటే మార్నింగ్ వాళ్ళే వచ్చేస్తారు, మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం పంపించవచ్చు. బట్ అక్కడ అలా కాదు కదా, అందరిని ఇక్కడ నుంచి తీసుకుని అమలాపురంలో పెట్టి అమలాపురం హోటల్ నుంచి తీసుకెళ్ళారు మొత్తం అందరిని అక్కడ తీసుకెళ్ళి జూనియర్స్ అక్కడ ఉన్న వాళ్ళే సార్. జూనియర్స్ అక్కడ ఉన్న వాళ్ళే. ఎంత అక్కడ వాళ్ళన్నా పొద్దున్న వస్తారు, మధ్యాహ్నం సాయంత్రం అన్ని నైట్ షూట్స్ ఎక్కువ మావి. అవును, డిన్నర్స్ జాతర మొత్తం జాతర ఒకటి, మళ్ళీ ఫైట్ సీక్వెన్స్, మళ్ళీ తర్వాత ఎపిసోడ్ అంతా నైటే, మళ్ళీ డబ్బులు పంచేవి లాస్ట్ 15 minutes నైట్ సీక్వెన్సెస్ అన్ని నైట్లే. పడిపోకుండా చిన్న ఇది ఇచ్చారు దానికి ఎలివేషన్. సో మ్యాక్సిమం అక్కడే కాబట్టి ఖర్చు అంతా కూడా స్టేకి, ట్రావెలింగ్కి, వీటికే మాకు దగ్గర నాకు తెలిసి గట్టిగా వేసి 11 మంది ఇక్కడ హైదరాబాద్ రెసిడెంట్స్ అక్కడక్కడ ఉండేవాళ్ళు సార్. హైదరాబాద్లో జాబులు ఎక్కువ మంది జాబులు ఇన్ ద సెన్స్ చిన్న పార్ట్ టైంలు చేసుకుంటూ ఆడిషన్స్ ఇచ్చుకుంటున్న వాళ్ళే. 99% అందరూ సినిమా. ఎంతమంది గోదావరి తెలిసిన వాళ్ళు? గోదావరి 90% అక్కడ వాళ్ళనే తీసుకున్నాను. చాలా అవసరం అది. మ్యాక్స్ అక్కడ వాళ్ళనే తీసుకున్నాను అనమాట. ఒక్కరిద్దరు వైజాగ్ వాళ్ళు ఉన్నారు అంతే తప్పితే ఆ మ్యాక్స్ అక్కడ వాళ్ళే. మళ్ళీ గోదావరి భాషలో తూర్పు గోదావరి వేరు, అమలాపురం వేరు, ఇటు భద్రాచలం సైడ్ వేరు, ఇటు వేరు, మళ్ళీ మా ఊరు వేరు, మా భీమవరం వేరు. ఈ 4గిట్లకి మళ్ళీ తేడా ఉంది. గోదావరి వాళ్ళు గుర్తుపట్టేస్తారు, అక్కడ గుర్తుపట్టేస్తారు. రాజమండ్రి కదయా, మీది మెండపైపు కదయా, అతని కాకినాడ కదయా అనేస్తారు. ఇప్పుడు మీరు చేసింది ఏ గోదావరి? భీమవరం, తాడేపల్లిగూడెం ఆ ఏరియా అవుతుంది సార్. అమలాపురంలో షూట్ చేసినా కానీ ఇది మాది ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది మాట. తణుకు తాడేపల్లిగూడెం కొంచెం ఫాస్ట్ ఉంటుంది, పరిగెడతాం ఎవరో తరుగుతున్నట్టు మేము. అక్కడ వాళ్ళతో కొంచెం బాగా సాగదీస్తారు. తూర్పు సో ఫైనల్లీ మా టోటల్ టెక్నికల్ టీమ్, ఇందాక విజయ్ మాస్టర్ గురించి చెప్పాం, జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ హ్యావ్ డన్ సంథింగ్ రియల్లీ గుడ్ జాబ్ అనమాట. నాట్ లైక్ రెగ్యులర్ కొరియోగ్రాఫర్లు ఇలా చేయకుండా కంప్లీట్ సినిమా కథతో ట్రావెల్ అవుతూ ఈ 11 క్యారెక్టర్లను అర్థం చేసుకుని మాంటేజెస్ని క్రియేట్ చేయడం, మాకు మాంటేజెస్ చెప్పడం, నేను మాంటేజెస్ ఇవ్వడం ఆయనకి, ఏ క్యారెక్టర్కి ఎవరితో చేయించాలని చెప్పేసి. ఓ బాటు సార్ ఈ సాంగ్ చాలా బాగా చేశాడు జేడీ. విల్ బీ సంథింగ్ డెఫినెట్లీ మంచి కొరియోగ్రాఫర్ అవుతాడు జేడీ అని చెప్పేసి అతను సార్. నాకు ఒక కంప్లైంట్ ఏంటి అంటే అమ్మాయిల పార్టిసిపేషన్ కనపడదు సినిమాలో ఎక్కడ కూడా. దాదాపు ఈవెన్ సాంగ్స్లో కూడా ఇక్కడ అమ్మాయిల ఇవి ఉన్నట్టు లేదు. అవును సార్. అండ్ యాక్టర్స్లో కానీ కాస్ట్ ఇక్కడ కూడా లేదు. అవును సార్. బహుశా అంటే ఈజ్ దర్ ఏ కాన్షియస్ డెసిషన్ అది అనుకోకుండా ఇలా కుదిరిందని అంతే. అంతే సార్. అంటే ఆర్ యు ఉమెన్ హేటర్? అమ్మో నో, మా అమ్మ చెప్పేస్తుంది. అయితే ఏమో సార్, అంటే నా చిన్నప్పటి నుంచి మా ఊర్లో మా పేటలో ఒక 15 మంది 20 మంది ఉండేవాళ్ళు సార్. మాకు తెలిసింది ఒకటే, రోడ్డు మీదకి వెళ్ళడం, క్రికెట్ ఆడుకోవడం, వాలీబాల్ ఆడుకోవడం, గోల్ చేయడం, ఆడిని తిట్టుకోవడం, ఆడిని వేసుకోవడం, ఆడిని ఏడిపించడం, ఇంటికి వచ్చి పడుకోవడం.
మళ్ళీ ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు మేము చేసింది అదే పని. అమ్మాయిలు లేకపోతే లవ్లు. మీకు గర్ల్ ఫ్రెండ్ కానీ అది మ్యారీడ్? నో 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 సార్. ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఉన్నా చెప్పకూడదు. అదే ఇప్పటి కల్చర్ అది కాదు కదా. రెండో గర్ల్ ఫ్రెండ్ గురించి మా అమ్మ చూస్తుందేమో, అక్కడే గుండు పట్టేసుకుంటుంది మా అమ్మ. ఇప్పుడు కొంచెం వాల్యూ పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడం అనేది ఐ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, బట్ ఇప్పుడప్పుడే కాదండి, కొంచెం సెటిల్ అయిన తర్వాత. కంప్లైంట్ ఏంటి అసలు అమ్మాయిల గురించి ఏం చెప్పలేదు ఏంటి, అమ్మాయిలకి వీళ్ళేమి లేరు అన్నీ తెలియదట్లేదు అక్కడ. అంటే ఎక్కడ అవసరమో అక్కడే వరకే పెట్టాను అంతే తప్పితే. అంటే నేనేమనుకున్నాను, సెకండ్ హాఫ్లో మేము అనుకున్నాను, నేను రైటర్స్ కూర్చుని, మా రైటర్స్ కూడా చాలా మంచి జాబ్ చేశారు. వెంకట సుభాష్ చీర్ల అండ్ కొండలరావు వడ్డగల్ల వాళ్ళందరూ కూడా మంచి రైటింగ్ చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళేనా? గోదావరి? అందరూ గోదావరి సార్, అందరూ గోదావరిలో మ్యాక్సిమం. అంటే ఈవెన్ చిన్న పిల్లలు మాట్లాడింది ఎంత ఇదిగో ఉందంటే అది గోదావరి స్లాంగ్. మళ్ళీ అది కూడా ఒకటి చేసాం సార్, షూట్ అయితే చేసేసాం. డబ్బింగ్ పార్టీ ఏంటి, డబ్బింగ్ పార్టీ కదా, 11 మంది రావాలంటే 11 వాళ్ళ ఫ్యామిలీ రావాలి ఇక్కడికి, వాళ్ళ పిల్లలు రావాలి, వాళ్ళు చెప్పాలి, అమ్మో వంశీ ఏమని పర్లేదు ఇక్కడ నీకు మంచి డబ్బింగ్ ఇన్ఛార్జ్ని ఇస్తాము, మీరు ఏమైనా చేసుకుని చెప్పించుకోండి అన్నారు. అమ్మో నా వల్ల కాదు, ఒక పని చేయండి, రాజమండ్రిలో ఒక చిన్న చెత్తగా డబ్బింగ్ థియేటర్లు ఉంటాయి, నేను ఏదో ఒకటి చేసి అక్కడ చెప్పించుకుంటా, సూపర్, నన్ను పంపించండి అని చెప్పేసి నేను నా అసిస్టెంట్ హేమంత్ ఆ అబ్బాయి ట్రైన్ చేశాడు వాళ్ళందరినీ. సర్లే ఈ 3 రోజులు సరిపోవు మనకి, మినిమం వారం రోజులు ఇవ్వండి, నేను వారం రోజులు చెప్పించుకొస్తానంటే సర్లే ఇంకా ఆయన ఏదో తంటలు పడుతున్నాడు కదా, అక్కడున్న ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులు కూడా అక్కడ వాళ్ళే. నాకేమో డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించడం ఇష్టం లేదు, తెలిసిపోతుంది నాకే తెలిసిపోతుంది ఫస్ట్, నేను ఫీల్ అవును. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే డబ్బింగ్ స్టార్ట్ చేసామో 1.5 డేలో 2 డేస్లో టోటల్ చిన్నపిల్లల పాటు పూర్తయిపోయింది. సూపర్. ఎందుకంటే వాళ్ళకి ఒక పిచ్ ఉంటుంది కదా సార్. అవును. ఆడొచ్చి కొట్లో ఇదిగో పిల్లడా కొట్టు దగ్గర సీన్ భలే ఉంటుంది, అది ఒక రైతు కొట్టేస్తాడని అదాడు సేమ్ సెట్లో ఆ కొట్టు దగ్గర ఏం చెప్పాడో సేమ్ అదే మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ థియేటర్లో చెప్పాడు. 500 సార్లు అనుకుని ఉంటాడు వాడు భాష. అది ఆడొచ్చి హేమంత్ అని అబ్బాయి తీసుకొచ్చి అన్న రెడీ అంటన్నా ఇది చేసానంటే ఓకే రెడీ అంటే కంగారు పడితే అలా నించున్నాడు అనమాట. సీన్ రాగానే ఆడు బాల్ అయిపోయి చొక్కా వేసుకుని యాక్ట్ చేసేస్తున్నాడు అక్కడ. అరే ఒకసారి మళ్ళీ చెక్ చేయండి కరెక్ట్గానే చెప్పాడా, అది చెప్పింది నాకు కెమెరా కూడా పెట్టండి వీడికి అని. ఏమైందంటే ఓకే పైలట్ ప్లే చేసినట్టున్నారు మళ్ళీ ప్లే చేయండి అంటే లేదు సార్ అబ్బాయి చెప్పేసాడు. యా చిన్నపిల్లలు సార్, అబ్బాయి శివ క్యారెక్టర్ చేసిన అబ్బాయి, నాకు పేర్లు నిజంగా తెలియదు ఎందుకంటే వాళ్ళని మమ్మల్ని వచ్చేటప్పటికే ట్రైన్ చేసాడు. ఏమనంటే సెట్లోకి వచ్చిన తర్వాత కూడా అరే ఆతరాన్ని పిలవాలి, చిన్నోడని పిలవాలి, పెద్దోడని పిలవాలి, ఇలా పిలవాలి మీరు అందరూ అని చెప్పేసి ముందే ట్రైన్ చేసాడు వాళ్ళందరినీ. సో ఇప్పటికే వాళ్ళంట వాళ్ళ పేర్లకి వాళ్ళకి తెలియవంట, పేరెంట్స్ కూడా వీళ్ళు ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళందరూ కలిసిన టైం వల్ల వీళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలందరినీ నెలకు ఒకసారి కలుపుతున్నారంట. వాళ్ళు 2 ముగ్గురు నలుగురు అని కలుస్తున్నారంట. మీరు ఆ షార్ట్ అవుట్ వేస్తారు ఎండింగ్లో, ముగ్గురు 3 వేరు దట్ ఈస్ రియల్ హార్ట్ టచింగ్. నిజంగానే దేవుడు నిజంగానే కరుణిస్తే మనం ఎప్పటికైనా వెళ్దాం, చిన్నప్పటికే సార్ అంతే ఏ వెళ్ళాలని ప్రతి క్షణం అనిపిస్తుంది కానీ వెళ్ళలేం మనం. ఆ గుర్తింపులు ఏమైనా ఉన్నాయంటే మనకున్న చిన్నప్పుడు ఫొటోస్ కానీ మన పాత ఫ్రెండ్స్ కానీ కూర్చొని మాట్లాడుకుంటేనే. అలాంటి మీ ఊరు ఎక్కడ? తాడేపల్లిగూడెంలో షూట్ చేశారా ఇది? మొత్తం అమలాపురం. ఇదంతా కొంచెం అర్బన్ అది వచ్చేసింది టచ్. హై రైజ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా మాకుండే చిన్నప్పుడు పొలాలన్నీ కూడా గ్రీనరీ ఉందా అసలు అక్కడ? హీరెందేరు ఉంటుంది కానీ అదొక రకమైన. సో యూ సీ దట్ ఎకరాల తరబడి గ్రీన్ ఉండటం ప్యాచ్ అవి ఏం లేవా ఇప్పుడు? ఇప్పుడు ఏం లేవు సార్. మా ఇంటి పక్కనే ఉండేవి గ్రీనరీ, ఆ తోటలు, మేము చేపలు పట్టుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ అందరూ స్నానాలకు వెళ్ళేవాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు. చూసినప్పుడల్లా అంటే నాకు వచ్చిన ఐడియా కూడా అలాంటి ఐడియాలో నుంచే. నేను ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఊరు వెళ్తే అమ్మో వచ్చేవారా, సరే పదా ఈసారి క్రికెట్ ఆడుకుందాం అమ్మ అనుకునేవాళ్ళు. అదే మేము వస్తే పొద్దున్నే ఎప్పుడు ఆడుకునే వాళ్ళు, రాత్రి ఇంటికి ఎప్పుడు వెళ్ళవో తెలిసేది కాదు. మరి ఈ అమ్మ ఈ టైంలో మనం ఆదివారం వస్తే ఇప్పుడు ఆ పొలాలన్నీ మీకు క్రికెట్ ఫీల్డ్స్ ఏమో ఇల్లు అయిపోయినాయి కదా సార్. ఇల్లు వచ్చేసి క్రికెట్ ఫీల్డ్స్ లేవు, రియల్ ఎస్టేట్ అదే చిన్నగా ఎదిగిపోయి ఒక్కొక్కరు ఇంటి బిల్డింగ్స్ కట్టేసుకోవడం అలా అయిపోయినాయి ఉంటాయి. కానీ మేము చిన్నప్పుడు గ్రౌండ్లో ఆడుకునేవన్నీ కూడా అలా చూస్తుంటే వెళ్ళి ఇక్కడ ఆడుకునే వాళ్ళం కదా అలా మాట్లాడుకుంటూనే కలుపుట్టింది నాకు. అంటే ఊర్లో ఉన్న వాళ్ళ ఎమోషన్, ఊళ్ళో ఉన్న వాళ్ళు అరే మళ్ళీ ఎప్పుడు వస్తారో బాబు నువ్వు రా క్రికెట్ ఆడుకుందాం రా, లేకపోతే అక్కడికి వెళ్ళి సిట్టింగ్ వేద్దాం, లేకపోతే అక్కడికి రా బజ్జీల బండి దగ్గరికి. మీకు క్రికెట్ టీం ఉందా మీ ఫ్రెండ్స్? కెప్టెన్ని మాకు మళ్ళీ సీనియర్స్ జూనియర్స్ 2 టీంలు ఉంటాయి. మాకు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు సార్, అందరూ ఫోన్లు చేస్తుంటారు రారా బాబు అని. అది ఎమోషన్, నిజమైన ఎమోషన్ అది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఊరు అనేది చాలా పెద్ద ఎమోషన్ సార్. చాలా అంటే మనం ఊర్లోకి మళ్ళీ
వెళ్ళాలని మనకు ఉంటుంది కానీ అదో తెలియని ఒక రెస్పాన్సిబిలిటీస్లోనో తెలియని ఒక కెరీర్ అనే ఆ సముద్రంలోనో భయం వేస్తుంది అక్కడికి వెళ్ళాలంటే. ఇప్పుడు మనం ఏమైపోయాం, మనము అక్కడికి వెళ్తే మన ఒరిజినాలిటీ గుర్తొస్తుంది. రాలేము సార్, ఇప్పుడు ఏమైపోయాం మనం అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమైపోయాం, పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నాము, ఈ ట్రాఫిక్లో తిరుగుతున్నాము, అవకాశాలన్నీ ఇక్కడే ఉన్నాయి, అక్కడ లేవు. అవకాశాలు ఇక్కడే ఉన్నాయి, అక్కడ లేవు. అది చాలా పెద్ద ఎమోషన్ సార్ నిజంగా. రైతులు అనేవాళ్ళు ఉన్నారా అసలు అక్కడ? అంతే, మరీ ఎంత లోపల గోదావరి సైడ్ బహుశా ఉన్నారేమో, ఇంకా గోదావరి కృష్ణ డెల్టాస్లో ఉన్నట్టున్నారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొంచెం పల్లెటూరు, మా ఊరు తాడేపల్లిగూడెం టౌనే సార్. మాకు పొలాలు ఈ పర్టికులర్ థింగ్స్ మాకు తెలియదు. మాది మా నాన్నగారు లారీ ఫీల్డ్, మాకు లారీలు ఉండేవన్నమాట, డ్రైవర్ కమ్ ఓనర్ మా నాన్నగారు. మాకు తెలిసిందల్లా చేపలు, మా నాన్నగారు చేపలు ట్రిప్లు అవి వేసేవారు అనమాట. అవి ఆ ఫీల్డ్లోకి అంతే. స్కూలింగ్ అంతా అక్కడే అయిందా మీది? స్కూల్ కాలేజ్ అంతా ఎంబీఏ మాత్రం వైజాగ్ మాది. ఆ తర్వాత కేమ్ హియర్ అండ్ డన్ వన్ జాబ్ ఒకటి చేశాను. ఇదిగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గర చేశారా? ఎక్కడ పనిచేయలేదు, కంప్లీట్లీ డైరెక్ట్లీ మైక్ పట్టుకున్న తర్వాత అన్ని అబ్జర్వ్ చేసిన. ఓకే, ఇవన్నమాట లైట్స్. ఒక 2-3 డేస్ నన్ను అబ్జర్వ్ చేయనివ్వండి రాజుగారు, నాకు ఒకసారి కూర్చొని ఏ లైట్ దేనికి ఉపయోగపడతారో చెప్పండి నాకు, ఒకసారి ఆ తర్వాత మాట్లాడుకుంది ఏమన్నా అంటే. రాజుగారు కూర్చోబెట్టి రాజుగారు చెప్పేవారు, సార్ మీకు ఇవన్నీ అవసరం లేదు సార్, యూ హ్యావ్ విజన్, మీకు ఏం కావాలో మీకు తెలుసు, మీకు ఏం రప్పించుకోవాలో మీకు తెలుసు, మానిటర్ ఇస్తాను దానిలో కరెక్ట్ కదా చెప్పండి అన్న తర్వాత 3 రోజుల తర్వాత ఐ స్టార్టెడ్ ఓకే మనం వేరేది సెటప్ పెడదాం, నాకు ఈ లైట్స్ వద్దు, నాకు ఆ లైట్స్ వల్ల నాకు కొంచెం ఏమైనా ఓకే మీకు అన్నీ తెలిసిపోయినాయి ఆల్రెడీ. 2-3 డేస్ అయిన తర్వాత ఓకే ఎడిటర్ కూడా అంతే, ఎడిటర్ కూడా కూర్చుని ఓకే ఒక 5 days 6 days అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చుని ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్ ఆన్ హౌ టు ఎడిట్ సమ్ సీన్స్. నాకు పర్టికులర్గా ఎలాంటి సీన్స్ నేను ఎలా ఎడిట్ చేసుకోవాలి. మా తమ్ముడు ఎడిటరే, మా తమ్ముడిని కూర్చోబెట్టి మేము అందరం మాట్లాడుకోవడం, అరే ఈ సీన్స్ ఎలా వస్తున్నాయి, ఆ సీన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఎమోషన్ ఏమైనా వర్కౌట్ అవుతుందో లేదు చూడు, సస్టైన్ అవుతుందో లేదో చూడండి. మా తమ్ముడు నేను మాట్లాడుకున్నాను. షార్ట్ మేకింగ్ ఎంత ఇది ఉండేది మీకు కెమెరామెన్ మధ్య? బాగా ఎక్కువ, అంటే చాలా క్లారిటీ సార్. మాకు ప్రీలో కంప్లీట్ క్లారిటీ కావాలి. షార్ట్ డివిజన్తో పాటు స్టోరీ బోర్డ్ చేసి కంప్లీట్ 360లో కంప్లీట్ స్టోరీ బోర్డు వేసి మేము ఈ షార్ట్ మేకింగ్ ప్రీవియస్ చేసేవాళ్ళం. నాకు ఫస్ట్ ఏడి సంతోష్ అనే అబ్బాయి అనమాట, హీస్ గోయింగ్ టు డైరెక్ట్ మూవీ. అతను చాలా బాగా కూర్చుని నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పూర్తిగా డీటెయిలింగ్గా యాక్టర్స్ని కూర్చోపెట్టి ఇక్కడ మాక్ జరగాలి, ఇదే సీన్. మాకు ఒక ఆఫీస్ ఉండేది కదా సార్, ఆఫీస్లో ఓకే ఇప్పుడు మనకి సెటప్లో ఈ నలుగురిని ఇక్కడ కూర్చోబెడదాం, ఈ నలుగురిని అక్కడ కూర్చోబెడదాం, ముగ్గురు నుంచోబెడదాం, ఇక్కడ బైక్ సెటప్, ఇక్కడ ఇది సెటప్. ఇప్పుడు మనం లెట్ స్టార్ట్ అవర్ మాకు ఇక్కడ తీస్తుంటే ఈయన బ్లాగ్ సెట్ చేసుకుని ఈ బ్లాగ్ డివిజన్ చేసి మళ్ళీ నాకు తీసుకొచ్చి ఈ బ్లాగ్స్ అన్న తర్వాత నేను మళ్ళీ వాటిని చెక్ చేసుకుని ఓకే ఈ బ్లాగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లా, నాకు మళ్ళీ సెట్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ మన మైండ్ కొంచెం చేంజ్ అవుతుంది, లేదు నాకు ఈ టైప్ కావాలని అవి అంతే. ఇంకా హిరేందర్ చెప్తుంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి డెబ్యూ అవుదాం అని. సంవేర్ అది చాలా మంచి హీరోని స్టార్ట్ చేయడం ఎప్పుడు బాగుంటుంది కదా. మళ్ళీ మన నెక్స్ట్ సినిమా అయినా మళ్ళీ ఫస్ట్ మళ్ళీ జీరో నుంచి అడ్వాంటేజ్ మన ప్రాజెక్ట్స్ అడ్వాంటేజ్ అది సినిమాలో. ఎందుకంటే ప్రతి కథ ఒకలా ఉండకూడదు. మీ టీంలో డెవిల్స్ అడ్వకేట్ ఎవరు అంటే నువ్వు చేస్తున్న తప్పు ఇది కరెక్ట్ కాదు ఇలా చేయటము అందరూ అంటే లైక్ దెల్స్ ఇట్ మేము అందరం కూర్చొని మొత్తం యాక్టర్స్ ఎందుకో ఇది ఎమోషన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అన్న అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే మీరు అట్లేం లేదు ఉంటుంది సార్, ఎవరితో మాట్లాడుతున్నా ఉంటుంది. మరి అలా ఉండదు అంటే ఒక్కసారి ఒకటి నమ్మేసి ఇది కరెక్ట్ అన్న తర్వాత ఇంకెవరు చెప్పినా వినాం, అది తప్పు అని మనకు అనిపించినప్పుడు అవతలోడు మనల్ని కరెక్ట్గా చెప్పినప్పుడు వీ హ్యావ్ టు రెక్టిఫై. లేకపోతే ఆ ఈగోయిస్టిక్ వల్ల దేనికి ఉపయోగం లేదు, దానివల్ల మన సినిమా అయిపోతుంది. సో అలా నన్ను సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సజెషన్స్ ఇచ్చినవి అన్నీ కరెక్ట్ కాదు కదా, మనం తీసుకునేవి అలాంటివి ఉన్నాయి. నిహారిక గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, రమేష్ గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, నాగబాబు గారు చెప్పారు నాకు, మన మిగతా వాళ్ళందరూ హీరోయిన్ అలా ఉన్నదేమో చూడరా ఇలా ఉన్నదేమో చూడరా అని చెప్పారు. దెన్ నేను కూర్చొని ఆలోచించుకుంటాను. ముందు ఒపీనియన్స్ అందరూ చెప్తారు, ఏది మనకు కావాలనేది మ్యాటర్ కదా సార్. అలా తీసుకునే ఉన్నాయి, అవసరం లేనివి చాలా ఉన్నాయి, వేలు ఉన్నాయి. అవి వినేసి కామ్గా అని మన పని మనం చేసుకుంటే అన్నీ అన్నీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ సినిమా సక్సెస్ అంటే నేను చాలా లాస్ట్ వీక్ చూశాను ఇది సార్, అప్పటి నుంచి కూడా నా మైండ్లో అలా తిరుగుతూనే ఉంది. ఇది సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, దీని రిఫ్లెక్షన్ ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీలో అనే దాని మీద నేను చాలా ఎక్కువ ఇది చేస్తున్నాను. అంటే కాస్టింగ్ సక్సెస్ ఇది,
కాస్టింగ్ని మీరు ప్రీ ప్రొడక్షన్ సక్సెస్, అవును సార్. స్క్రిప్ట్ సక్సెస్, సార్ మీరు యాజ్ ఎ డైరెక్టర్ కూడా మీరు ఏ ఎమోషన్ ఎంతగా వెళ్ళి అంటే ఒక ఎక్సెల్ షీట్ వేసి పై చార్ట్ వేసి డివైడ్ చేసి వీళ్ళకి చూపించాలనుకుంటే యువర్ అన్ ఎంబీఏ యువర్ సో అది చూపిస్తే ఏది ఎంత సక్సెస్ ఎంత రీచ్ అవ్వాలి అని మీరు అనుకున్నారో అది అంతగానో రీచ్ అయింది అవును సార్. మొరార్లెస్. సో ఏ విధంగా ప్రొడక్షన్ సక్సెస్ 55 రోజులు అనుకున్న 49 రోజుల్లోనే తీయటం, సార్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మోరార్లెస్ మీరు అనుకున్న దీనిలోనే చేయటం, అండ్ దిస్ ఈజ్ ఎ కాస్ట్ సక్సెస్ ఆల్సో బికాజ్ సో ఏ దీనిలో చూసుకున్నా సరే ఇది ఆ కైండ్ ఆఫ్ సక్సెస్ని చూపించింది ఇది. అవును సార్. మీకు వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్? మీకేంటి, వాట్ ఈస్ దట్ యూ టేక్ హోమ్ ఈ సక్సెస్ నుంచి? యాక్చువల్లీ సక్సెస్ అని నిజం చెప్పాలంటే ఫీల్ అవ్వలేకపోయింది సార్. నేను ఫస్ట్ డే నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాను కదా సార్. ఆ పాజిటివ్లో నేను సక్సెస్ తీసేస్తున్నానని మైండ్ సెట్లో ఉండిపోయాను. సక్సెస్ నేనే సక్సెస్ ఆల్రెడీ తీసేస్తున్నాను, ఆ సక్సెస్ అయిపోతాను కంపల్సరీ. ఆ పాజిటివ్ వైబ్ కొంచెం ఎక్కువ. ఫస్ట్ డేట్ ఆఫ్ ప్రొడక్షన్ రిలీజ్, ఫస్ట్ డేట్ ఆఫ్ రైటింగ్. ఓ సూపర్. ఫస్ట్ డే ఆఫ్ సో యు హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. ఐ యామ్ డూయింగ్ సంథింగ్. ఓకే. అందరూ చిన్న సినిమా చెయ్యి, లేకపోతే ₹1,00,00,000 సినిమా చెయ్యి, ఒక లవ్ స్టోరీ చేయంటే ఐ డెంట్ బిలీవ్. నేను నమ్మిన కాదు ఇదే. మళ్ళీ నేను ఇంకో పాయింట్ చెప్పడం ఏంటి, ఆ పాయింట్ మళ్ళీ వర్క్అవుట్ చేయడం ఏంటి. ఇఫ్ యూ బిలీవ్ సంథింగ్, నీకు నచ్చలేదు అంతే. మేబీ ప్రొడక్షన్ వైజ్గా మీకు నచ్చలేదు అంతే చెప్తే ఇది నచ్చలేకపోవడం కాదు, ఇది కరెక్ట్ కాదు. నాకు కరెక్ట్ ఏదో నేను చేస్తా. దట్స్ మై థింగ్. అంటే నీకు ఇది కరెక్ట్ అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నాకు ఇదే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. ఎందుకంటే ఆ కథను నేనే నమ్మకపోతే రేపు పొద్దున్న చేద్దామని ఇంకెందుకు అనుకున్నాను. ఇది సక్సెస్ ఫీల్ అవ్వట్లేదు అంతా బాగానే ఉంది. ఫస్ట్ డే అయిపోయింది, సినిమా సూపర్ హిట్ అన్నారు. ఫస్ట్ డేకి ముందు అందరూ భయపడిపోయారు. అంతా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఎమోషన్లో బాగా ఎక్కువైపోయిందంట, డ్రామా ఎక్కువైపోయిందంట అన్నారు. అది ఇది అని చెప్పేసి ఏవో మాట్లాడుతుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసర్ మాత్రం చాలా చిల్. నాకు నేను కూర్చొని ఆలోచించుకున్నాను, నేను కంగారు పడట్లేదు ఏం చేయాలి ఇట్లా, ఎందుకంటే ఏదో జరగబోతుంది అన్న ఫీలింగ్లో ఉన్నాం. అంటే నచ్చుద్ది అని. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అందరికీ మ్యాడ్ సినిమా. అసలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సినిమా ఒక అద్భుతం. ఇంకా మలయాళం గురించి అవుట్ అండ్ అవుట్ అందరూ ఒక మాట స్టేట్మెంట్ సిస్టమ్ మొదలుపెట్టారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఆ స్ప్రెడ్ అవుతున్న టైంకి థియేటర్స్ లేవు. బికాస్ ఆఫ్ బిగ్ సినిమా రిలీజ్ అయిందా, మాకు హోల్డ్ దొరకట్లా. సినిమా థియేటర్కి ఇచ్చిన థియేటర్స్ అన్ని ఆపేసి వేరే సినిమాలు వచ్చేస్తున్నాయి. సినిమా సెకండ్ వీకే ప్రొడ్యూసర్లు ఆపడేది. అక్కడ మాకు బాధ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ థియేటర్లు ఇచ్చారు, బట్ షేర్ గ్యాప్ వచ్చింది. థియేటర్ మారుతుంది, షేర్ మారుతుంది, ప్రొడ్యూసర్ మారుతుంది. బట్ ప్రొడ్యూసర్ మాత్రం ఎక్కడ బాధపడలా. నేను మంచి సినిమా తీసా. నేను అస్సలు మీరు ఏం ఆలోచించకండి. థర్డ్ వీక్ అమ్ముతా ఓటీటీకి అందావిడ. ఓటీటీ వాళ్ళందరూ వేరే రేటు, ముందు రేటు ఒకటి, తర్వాత రేటు ఒకటి, 3 నెలల సినిమా సపరేట్ అయిపోయింది, దీనివల్ల మాకు ఉపయోగం లేదన్నారు, అదన్నారు. ఆవిడ అసలు బాధే పడలా. నేను వెళ్ళి అడిగితే సార్ మీరు ఏం ఆలోచించద్దు, మీరు మంచి సినిమా తీసారు, మాకు మంచి సినిమా ఇచ్చారు అంతే. ఇంత చెప్తున్నారు, మేమేంటి అనుకునేటప్పటికి నేను నిహారిక గారు ఒక రోజున కూర్చొని అసలు ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏంటంటే దెర్ ఈజ్ ఎ వన్ వర్డ్ అండి. అందరికీ ఒకటి వస్తుంది సార్. మీరు డైరెక్టర్, వీరశంకర్ సార్ డైరెక్టర్, అందరూ డైరెక్టర్లే. లైఫ్లో మనకు ఒక్కసారి ఒక వర్డ్ వస్తుంది. సక్సెస్ అవ్వగానే కంగ్రాచులేషన్స్ అంటారు, సూపర్ సినిమా తీసేవరా వంశీ అంటారు, లేకపోతే రాజ్ అసలు ఎరక్కొట్టేసావు రాజు అంటారు, వీరశంకర్ గారినో లేకపోతే ఇంకొక డైరెక్టర్నో రాజమౌళి గారినో అందరినీ ఏవో చెప్తారు. బట్ వన్ సినిమా ఏదో లైఫ్ టైంలో ఒక్కసారి ఒక వర్డ్ వస్తుంది సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని. సార్ అది నాకు వచ్చింది సార్, నిహారిక గారికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని హగ్ చేసుకున్నారు మమ్మల్ని. ఆ రోజు నాకు అర్థం కాల. నేను థియేటర్కి వెళ్తే థియేటర్లో నన్ను గుర్తుపట్టి, డైరెక్టర్ని గుర్తుపెట్టి ఓ గట్టిగా హగ్ చేసేసుకుని, నా 30 ఏళ్ళలో నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు, బయటకు వస్తా, ఊరిని వదిలేసా. ఇంటికి వెళ్ళాలంటే ఏదో భయం అబ్బా. మా వాడు ఎవరైనా నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఫలానా బాయ్గా పనిచేస్తానని చెప్పలేకపోతున్నా. కానీ నాకు తప్పట్లా ఈ బతుకు. కానీ ఊరిని గుర్తు చేస్తా ఉన్నా, నా ఊరికి వెళ్ళిపోవాలంది. ఇప్పుడు నా ఊరికి వెళ్ళి నా ఫ్రెండ్స్ని కలవాలందని ఒక అబ్బాయి మొన్న 50 days అప్పుడు ఒక అబ్బాయి గట్టిగా పట్టేసుకుని ఏడ్చేస్తున్నాడు. నాకు తెలియదు అన్న నేను ఏడుస్తున్నా. వాళ్ళ అమ్మగారు అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు డల్గా కూర్చునే ఒక ఆవిడ సినిమా చూడగానే మా ఊరు గుర్తొచ్చింది అని చెప్పి నవ్వుతా 3 hours వాళ్ళ అమ్మాయితో మాట్లాడింది అంటే ఇలాంటివి వేల మెసేజ్లు నాకు ఇవి వస్తున్నప్పుడు అనిపించింది రియల్ టేక్ హోమ్ సార్. అంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ చిన్నతనాన్ని చూపించాను. వాళ్ళ చిన్నతనాన్ని చూపించి థ్యాంక్ యూ సో మచ్ అనే ఒక వర్డ్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో రాదో నాకు తెలియదు. ఇది గొప్ప సినిమా కాదు, నేనే ఓవర్గా ఫీల్ అవుతున్నానో లేకపోతే ఏమో నాకు తెలియదు. బట్ ఐ హావ్ డన్ సంథింగ్. అందరినీ రీకలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ఎమోషన్స్ కలెక్ట్ చేసుకుంటూ అంతకంటే గొప్ప అవార్డు లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా. గొప్పతనానికి ల్యాండ్ మార్క్ లేదు. ఆ ఒక్క వర్డే అవార్డు, ఆ ఒక్క వర్డే రివార్డు, అదే టేక్ హోమ్ సార్. అది నిహారిక గారికి చెప్పిన, ఇఫ్ నాట్ యూ నో వన్ కెన్ సార్, ఇఫ్ నాట్ నిహారిక. చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్లకు కూడా రాని మాట అది. ఎగ్జాక్ట్లీ సార్. చాలా పెద్ద సినిమాలు
కోట్లు సంపాదించినా సరే థ్యాంక్ యూ చెప్పగలిగే అవకాశం ఆడియన్స్ నుంచి సార్ మనం గొప్ప విషయం అది. ఇప్పటికీ నాకు ఇందాక వచ్చేటప్పుడు కూడా ఒక మెసేజ్, వాళ్ళ అమ్మగారు అసలు ఎప్పుడూ మాట్లాడలేదంట, ఎక్కువ 3 గంటలకు వచ్చి వాళ్ళ చిన్నతనం గురించి, వాళ్ళందరూ బాల్యంలో ఏం ఆడుకునేవారు, అష్టాచమ్మ ఆడుకునేవాళ్ళు, మా అమ్మ నన్ను కొట్టింది ఆ రోజున, ఆవిడ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. మళ్ళీ ఇంకొక అమ్మాయి మెసేజ్ చేసింది సార్, పాపం వాళ్ళ అన్నయ్య ఎదిగొచ్చిన అన్నయ్య చనిపోయాడు అన్నయ్య, నాకు ఎవరు లేరు, పాపం మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఆ డిప్రెషన్లో ఉన్నారు, ఆత్రం వాళ్ళ ఫాదర్ని మదర్ని చూస్తుంటే మా అమ్మగారు చూస్తున్నట్టు అనిపించింది. అంటే కనెక్టివిటీ సార్. అంతే ఆ కనెక్టివిటీ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మందు తాగుతూ వీడియో కాల్ చేసేవారు నాకు ఇన్స్టాలో. లిఫ్ట్ చేయలేదు, తెలిసేది కాదు నాకు. నో కాల్స్, డెఫినెట్లీ మందులో ఉంటారని తెలుసు. డెఫినెట్లీ మన ఆ టైంలో చేసాడంటే మందులో ఉన్నాడు. సర్లే ఇంకేం చేస్తామని 1-2 కాల్ లిఫ్ట్ చేశా. వాళ్ళు ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నాడు, అన్నా నువ్వు ఏం చేసావో తెలుసా, ఆడు బూతులు, నా చెత్త కొడుకులు ఊరు వెళ్ళిపోయి చెత్తలో జాబులు చేస్తున్నాడు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు అన్నాడు, మళ్ళీ రేపు వద్ద చేసేస్తాను రా అంటాడు, ఆడుకుని చేసి సినిమా తీసాడు. వాడు రోడ్డు అవతలు ఉన్నా సరే అలాగే మాట్లాడతాడు. అడు ఫోన్ లిఫ్ట్ చేయమంటాను నువ్వు, అంటే నువ్వు మా మెసేజ్లో రిప్లై అవ్వవు, నువ్వు అంత గొప్ప డైరెక్టర్ అయిపోవా, నువ్వు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా కానీ మేము ఇలాగే మాట్లాడతాం, నువ్వు మా ఓడివి, నువ్వు మా కబడ్డీ కూరడివి, నువ్వు. నేను నవ్వుకున్నా, సరే తమ్ముడు ఓకేరా, నేను నిద్రపోతున్నాను రా, సరేరా నేను చేసి, నువ్వు నాకు కనపడచ్చు, వాడు అయ్యావా, నువ్వు కనపడ ఒక్కసారి చాలంటే, కనపడగానే వాళ్ళందరూ వచ్చేసి ఏడ్ చేస్తున్నారు. అంటే అది ఒక రకమైన ఎమోషన్ సార్. వాళ్ళందరూ ఏడ్చేసి, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా వల్ల కాలేదన్న, ఇదిగో సినిమా ఇలా చూసి సిట్టింగ్ చేసామన్నా, మా చిన్నప్పుడు అంతా కూర్చున్నాం 4 గంటలు మాట్లాడుకున్నాం అన్న, నాకు రాదన్న మళ్ళీ సినిమా అని వాళ్ళ లైన్గా 5 రోజులు ఇట్లా ఉన్న వాళ్ళతో ఇదేంటంటే ప్రతివాడు ఆ 11 మందిలో ప్రతి వాళ్ళని చూసుకుంటాడు. అరే ఆడు మన ఏగ్గాడు అంటాడు ఎవడు, ఆడవాడు ఫ్రెండ్స్ మీ క్యారెక్టర్స్ మా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, జాంకరుడు అంటారు, లేకపోతే మా ఊర్లో జాకెట్ అంటారు. దొరకాలి, ఆ రోజు దొరకకపోతే వాడు నిద్రపోడు. వాడు వెతికి నాకు మెసేజ్లు వెతికి నాకు ఒక్కొక్క ఏమంటారు ఎమోషన్ వాళ్ళు పంచుకోవడం. నేను ట్రైడ్ సంథింగ్, ఎప్పటికైనా రిప్లై ఇద్దాం, థ్యాంక్ యూ అని దగ్గర ఒక 4,000-5,000 మెసేజ్లకి రిప్లై ఇచ్చాను నేను. మా తమ్ముడు అంటుంటాడు, రా ఎన్నే ఎందుకురా అలా అలసిపోతున్నావు రాత్రి వచ్చి అంటే, లేదురా వాళ్ళు ఎంతో ఎమోషన్స్ మెసేజ్ పెడుతున్నారు, ఒక థ్యాంక్ యూ పెడదాం, ఈ టైం రాదు మళ్ళీ నాకు తిరిగి థ్యాంక్ యూ చెప్పే అవకాశం రాదు నాకు, థ్యాంక్ యూ చెప్దాం రా, సరే ఏదో చేయి. వాళ్ళందరూ మెసేజ్ రిక్వెస్ట్లు ఓపెన్ చేయడం, నేను థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు కూడా మెసేజ్లు, మీరు ఈ మెసేజ్ చూస్తారో లేదో నాకు తెలియదు కానీ నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా ఇస్తారు మెసేజ్. ఇలాంటివి దగ్గర కోకలలు సార్. అది చెప్తే ఎవరికైనా అంటే మరి ఓవర్గా చెప్తున్నట్టు ఉంటుందేమో వంశీ అని మా తమ్ముడు అన్న, మళ్ళీ ఓవర్గా చెప్తుంటుంది అంటే. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారా? ఉంటుంది సార్, ఉన్నారా? సో యు మస్ట్ బి గెటింగ్ లాట్ ఆఫ్ డిఎమ్స్. చాలా డిఎమ్స్ వాళ్ళకే సార్ మ్యాక్సిమం. వాళ్ళు అంటే పంచుకోవడానికి ఒక ప్లేస్ లేదు మనకి. వాళ్ళందరూ నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు, వాళ్ళు ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారు, ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాతో మాట్లాడదాం అనుకున్నప్పుడు స్కోప్ లేదు, అది లైవ్ ద్వారానే దీంట్లోనే రాదు, ఇక్కడ మాత్రమే వాళ్ళు నన్ను వెతికి పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ని వెతికి పట్టుకోవడం అనేది చాలా రేర్ థింగ్ రా, చేద్దాం ఒకసారి రిప్లై ఇద్దాం అందరికీ అని చెప్పి నేను ఇస్తూ ఉంటాను అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్ పంచుకోవడం. మ్యాక్సిమం ఎమోషన్స్ ఎక్కడంటే ఊరి నుంచి ఎక్కడెక్కడ అన్న చెన్నైలో ఉన్నాం అన్న, యూకేలో నవ్వులు అయితే వాళ్ళ పాపం వేరే ఫోన్ చేశాడు నాకు, ఆ మూవీ అంటే యూకేలో రిలీజ్ చేసిన తప్పు నీది అన్నాడు. అంతే కదా, తప్పు నీది. పెద్ద మా ఊరోళ్ళు ఫోన్ చేసి బూతులు తిట్టి, నీ వాళ్ళు లేరా మేము ఇలా మిపోయాం, మేము అందరూ రోజు సెంటర్లో కూర్చొని ఏడుస్తున్నాం అంటుంటే నాకు అర్థం కాలేదు, మరీ ఓవర్ చెప్తున్నారు అని. నేను సినిమా చూసా, నేను అన్ని జాబులు మానేసి నా ఊరు వచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను కేవలం నీ వల్ల నా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను నేను. సూపర్. అవి చాలా మంచి ఎమోషన్స్ సార్. మళ్ళీ రావు నిజంగా మీరు చెప్పినట్టు సార్, ఇదే రాదు. నెక్స్ట్ ఇంకొక సినిమా రావచ్చు, ఇంకో సక్సెస్ అవ్వచ్చు, ఇంకో ఇది అవ్వచ్చు, కానీ మళ్ళీ ఇది వేరు. అందులో మీకు ఫస్ట్ మూవీ అనేది ఇట్స్ యూనో గొప్ప వరం. అది గొప్ప వరం సార్. అసలు అంటే ఏమీ ఇంతకుముందు ఎస్పెషల్లీ మీ గురించి ఎవరికి తెలియదు. అవును సార్. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసిన వీళ్ళని వాళ్ళని పరీక్షించి వాళ్ళ ఇంతకుముందు చేసినది స్టోరీలు విని వాళ్ళ అట్లా చేసి ఇచ్చేవాళ్ళు డైరెక్షన్ అంటే అది. సో ఏమీ లేకుండా ఇట్లాంటి ఇది మీ మీద పెట్టడం అనేది మామూలు విషయం కాదు నిజంగా. దీన్ని ఇంత సక్సెస్ చేసినప్పుడు మీకు మామూలు ఒక పెద్ద అదర్వైజ్ ఎక్స్పెక్టెడ్ డైరెక్టర్ కంటే కూడా వచ్చే సక్సెస్కి ఈ వాల్యూ ఎక్కువ. మీకు ఈ వాల్యూని మీరు రిలీజ్ చేస్తూ ఉన్నది బాగుంది. ఐ మీన్ రెస్పాండ్ అవ్వటం. I tried my level best sir. In fact, this is I felt నేను ఇట్లా ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు ఇంతకుముందు. అసలు మీరు రైటప్ చూడగానే నాకు అందరూ షేర్ చేసి సార్ రాజమౌళి గారు మీకు పెట్టారంటే నేను ఫేస్బుక్ యూజ్ చేయండి సార్, నాకు లేదనమాట. నేను అది చూడగానే
ఓ మై గాడ్, మొత్తం డైరెక్టర్ చూసి నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. ఒక డైరెక్టర్కే తెలుస్తుంది. బాగా ఇష్టమైన ఇది టప్పుని పెట్టేస్తాను నేను. సార్ వన్ నేను ఒక్కడినే గురించి కూడా అలానే బాగా నచ్చింది. సుకుమార్ మైండ్ సెట్ గురించి పెద్ద వ్యాసం రాసి పడేసాను. అవును సార్. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లవ్. అండ్ అందుకనే ఇట్లా ఉంది అని శంకర్ గారు, వీరశంకర్ సార్ చెప్పగానే ఐ జంప్డ్ ఎట్ ఇట్. అండ్ ఐ లవ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో ఐ హోప్ ఈవెన్ ది ఆడియన్స్ విల్ లైక్ ఇట్. మచ్. పండగ రోజు ఈ పండగను కూడా ఎంజాయ్ చేస్తారని. సో బ్లెస్ యదువంశీ, బ్లెస్ ద మస్తీస్ ఛానల్. సో సరికొత్తగా మస్తీ సరికొత్తగానే ఒక మంచి కంటెంట్తో, మంచి మంచి ఇంటరాక్షన్స్తో, టెక్నికల్, నాట్ ఓన్లీ టెక్నికల్గా బ్యాక్ ఎండ్ వర్క్స్ గురించి, అట్ ద సేమ్ టైం సినిమా స్ట్రగుల్స్ గురించి, టెక్నికల్ వాల్యూస్ గురించి, ఆర్టిస్టుల యొక్క, డైరెక్టర్స్ యొక్క, మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ యొక్క నిజమైన కష్టాన్ని మస్తీస్ ద్వారా ప్రజెంట్ చేస్తున్నారు వీరశంకర్ సార్ అండ్ దేర్ టీమ్. సో కీప్ వాచింగ్ మస్తీస్. Thank you so much for the interview, Raj sir and Veershankar sir. Thanks for the opportunity. Definitely it will be a grand success. Yeah sir. ఇట్ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్. ఎస్పెషల్లీ అంటే తను అన్నట్టుగా టెక్నీషియన్స్కి ఇటువంటి ఇది క్రియేట్ చేయటం, ఎస్పెషల్లీ ఓ టెక్నీషియన్ని ఒక మామూలు యాంకర్ ఇంటర్వ్యూ చేయడానికి ఉన్న ఇంకొక టెక్నీషియన్ ఇంటర్వ్యూ చేయడానికి ఉన్న తేడా. సో దాన్ని వీరశంకర్ సార్ చెప్పగానే నాకు బాగా అనిపించింది. నేను రెండోసారి మూడోసారి కూడా చూసి మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తూ ఎక్కడ కావాలో అక్కడ ఆపుకొని చూసి అది చేసి కొన్ని తెలుసుకొని చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. ఐ హోప్ యూ లవ్డ్ ఇట్ అండ్ యా, కీప్ వాచింగ్ దిస్ స్పేస్. Thank you so much.